దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. వాక్యం కంటే గొప్పది ఈ భూప్రపంచంలో ఇంకేది లేదు ఆయన నామంలో. హల్లెలూయా. ఏంటో మెల్లగా చెప్పారు. మీ సొమ్మంతరం నేను నాకు ఇచ్చినట్టుగా గట్టిగా చెప్పండమ్మా. మరొకసారి, దేవుడు మానవునితో మాట్లాడే పద్ధతులు బైబిల్ గ్రంథంలో అనేక రీతులుగా ఉన్నాయి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, తలంపు ద్వారా అనేక రీతులుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. పేతురు యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోను ఇంటి ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా అన్ని జనులకు సువార్త తీసుకెళ్లాలని దేవుడు మాట్లాడాడు. పౌలు ఆసియాలో సేవ చేయాలని ఆశతో ఉర్రుగుతున్నప్పుడు, అబ్బాయి కాదు, ఐరోపాకి, మాసిదోనియా దేశానికి సువార్త తీసుకెళ్లాలని దర్శనం ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఐగుప్తు రాజు అయిన ఫరోతో 7 సంవత్సరాలు బాగా పండే సంవత్సరాలు వస్తాయి, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుందని కళ ద్వారా దేవుడు మాట్లాడాడు ఫరోతో. ఇలా మనం చూసినప్పుడు దేవుడు అనేక రీతులుగా మాట్లాడాడనేటువంటి విషయం మన వాక్యంలో చూస్తాం. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం. అంటే మిగతా వాటి ద్వారా మాట్లాడడం తప్ప కాదు, శ్రేష్టమైనది వాక్యం. దేవుని వాక్యం రాత్రి వెస్లన మనకు చెప్పినట్లుగా వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం నువ్వు చూస్తే నీ బుద్ధిహీనత అంతా పోద్ది. అంతే. అన్ని విషయాల్లో దావీదు ఎలాగ వివేకంగా నడుచుకున్నాడో నువ్వు నేను కూడా అట్లా నడుచుకుంటాం. రాత్రి మనం విన్నాం కదా, ఒక సహోదరుడు నాతో ఒకసారి చెప్పాడు, అన్నా నా భార్య ప్రేమగుంటే ఏమండి అంటుంది, తేడా వత్తి ఏందిరా అంటుందన్నా, ప్రేమగుంటే కాఫీ తాగుతారా అండి అంటుందంట, ప్రేమగుంటేనేమో ఒక అరకిలో టమాటాలు ఎత్తురారా అంటుందంట. అంటూ నా భార్య నాకంటే ఒక 11 నెలలు పెద్దది అన్నయ్య అన్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నా అంటే నేను అన్నాను, 2 కరెక్ట్ అని చెప్పా. పెద్దది కాబట్టి ఏందిరా ఉంది, భార్య కాబట్టి ఏమండి అంది, తప్పే ఉంది. అయినా చేసుకునేటప్పుడు పెద్ద అన్నట్టు చేసుకున్నావయ్యా నువ్వు అంటే చేసుకోకూడదా, తప్ప అది అన్నాడు. చూడు, వాక్యంలో ఆదామును దేవుడు మొదలు చేశాడు, ఆదాము ప్రక్కడెముకను తీసుకొని అవను చేశాడు. మొదటి పురుషుడు, తర్వాత స్త్రీ. ప్రియులారా, ఈ విషయం నీకు నాకు ఎట్లా తెలుస్తుందంటే దేవుని వాక్యం. గట్టిగా చెప్తారా? మరొకసారి చెప్తారా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలా? 2 చేతులెత్తి. కాబట్టి దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. ఒక పల్లవి, ఒక చరణం పాడుతాను. హోరేబు ప్రార్థనా గీతాల్లో నుంచి యేసయ్యా నిన్ను ప్రేమించువారని కొత్త వాల్యూమ్లో ఉన్నటువంటి పల్లవి చరణం మాత్రమే. మంచి ఆరాధనలో అన్నయ్య మనల్ని నడిపించారు. మీరు అక్కడక్కడ తిరుగుతున్నోళ్ళు కూర్చోవాలని కొట్టడం కోసం ఈ చరణం పల్లవి పాడుతున్నాను. యేసయ్యా నిన్ను ప్రేమించువారు. చప్పట్లు కొడుతూ కలిసి ఏకీభవించి పాడుకుందాం. బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను అందరూ చేతులు పైకి ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు.
శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. ఒక్క నిమిషం, ఇంకెక్కడ నిలబడి ఉండడం నేను చూడకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ప్లీజ్. చంటి చప్పట్లు పడ్డాలా? నాలుగో చరణం పాడుకుందాం ప్రియులారా. నిన్ను ప్రేమించు వారి చేతులకు వారి శత్రువులనప్పగిల్దు. నిన్ను ప్రేమించు వారి చేతులకు వారి శత్రువులనప్పగిల్దు. వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగారుండును. వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగారుండును. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. చివరిగా చేతులెత్తి యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను చెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. శాశ్వత కాలం నీతోనే నివసిల్తురు. హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితులారా, రాత్రి అన్న గుర్తు చేసిన విషయాన్ని మీకు మరలా చెప్తున్నాను. అనాలోచితంగా వాక్యం వినేటప్పుడు ఉండొద్దు. ఇది నాకు తెలుసులే అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని యొక్క సంకల్పం లేకుండా నువ్వు ఇక్కడికి రాలేదు. హల్లెలూయా. ఆయన నీ ఆత్మ విషయంలో ఎంతో పూచీకత్తు కలిగి ఉన్నాడు. 1950-51 ఆ టైంలో భగత్ గారు, ఆయన పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ అయింది. అయితే చెన్నై, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభా, నా సేవలో ఉజ్జీవం కనబడ్డం లేదు, నువ్వు ఆశించింది నేను చేయలేకపోతున్నానయ్యా అని ప్రార్థన చేసుకుంటుంటే కాన్వకేషన్స్ అని భగత్ సింగ్ గారు సజీవులుగా ఉన్న దినాల్లో జరుగుతుండేవి హైదరాబాద్ ఎబ్రోన్లో. ప్రభు ఆ సంవత్సరం ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావు మంచిదే, దాని మీద మనసు పెడతావు, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు కూడా నువ్వు మనసు పెడితే నేను నీతో మాట్లాడతానన్నాడు ఆయన. దైవజనుడు కూర్చొని ఆ రోజు ఆయనతో సేవలో ఉన్నటువంటి సేవకుడు వాక్యం చెప్తుంటే వ్రాసుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఎలీషా కొత్త పాత్ర తీసుకున్నాడు. అది సబ్జెక్టు. ప్రభు ఆయనతో మాట్లాడాడు భగత్ సింగ్ గారితో, నువ్వు కొత్త పాత్ర అయితే నేను నిన్ను వాడుకుంటానన్నాడు ఆయన. అదే కథం.
ఇక ఏమేమి ఆయన జీవితంలో మార్పులు జరగాలో ఆ వర్తమానం ద్వారా మార్పులు అయిపోయినాయి. ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి గొప్ప దేవుని పని చేయడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. మీరు భారతదేశం దాటి ఇతర దేశాలకు వెళితే కొన్ని మారుమూల ప్రాంతాలను మనం చూసుకుంటే, ఎగ్జాంపుల్గా ఆఫ్రికా ఖండం ఇటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఎవరైనా సేవకులు ఇక్కడికి వచ్చారని మీరు అడిగితే 2 పేర్లు మాత్రమే ప్రపంచంలో వినపడతాయి. ఒకటి సాధు సుందర్ సింగ్, 2 బక్ సింగ్. ఏంటి వాళ్ళ సీక్రెట్? వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు విన్నారు, ఆ వాక్యాన్ని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ జీవితాలు మార్పు చేయబడ్డాయి, వాళ్ళ జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని గొప్ప పని చేశారు. అదే దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడతాడనే విషయాన్ని మన గ్రాహ్యంలోకి తీసుకుందాం. దైవజనుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవోడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. దేవుని చిత్తం చేయువాడు, లోకానుసారంగా నడుచువాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం, దానిలో ఏమి లేదు. దేవుని చిత్తం చేయువాడే నిరంతరము నిలుస్తాడు. మీలో ఎంతమంది ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించని ప్రజలు ఉన్నారు? అసలు ఈ రాత్రి ఎటు చూసినా జనసాంద్రంగా ఉంది వినుకొండ. నేను గ్రౌండ్లోకి రావడానికి నాకు టైం పట్టింది, ఈ ఆటోల్ని బ్రదర్స్ని సిస్టర్స్ని తప్పించుకొని రావడానికి. వస్తున్నప్పుడు నా హృదయం కుములుతుంది లోపల. అరే ప్రభా, ఇంతమంది ప్రజలు వస్తున్నారే, వీరిలో రేపు ఎంతమంది నీతో ఉంటారు? మీరు వచ్చినందుకు నేను నిండు హృదయంతో దేవుని స్తుతిస్తున్నా. కానీ వచ్చినట్టుగా మీరు వెళ్ళొద్దు. సమరయ స్త్రీ కుండను ఎలాగ విడిచిపెట్టి వెళ్ళిందో, మీరు మీ పాపాన్ని వదిలి యేసుని మీ రక్షకునిగా ధరించుకొని నూతనపరచబడిన వారుగా వెళ్ళాలని ప్రభు పేరిట నా 2 చేతులు జోడించి మీకు మనం చేస్తున్నాను. కొన్ని మాసాలుగా దేవుని బిడ్డలు రాత్రనక పగలనక నిద్రాహారాలు మానేసి ఈ సభల కొరకు పనిచేశారు. ఈ సభల కొరకు పనిచేసిన ఒక తమ్ముడిని నేను 2 రోజుల క్రితం యూఎస్ నుంచి వచ్చిన తర్వాత, నేను ఎంత పిలిచినా పలకట్లా, కబురు పెట్టినా రావట్లా. అందుకని రూమ్ దగ్గరికి నేనే వెళ్ళా. తమ్ముడు నీతో పని ఉందంటే అన్నా కూడా లేగుట్లా. సరే, అక్కడ కొంచెం జాగ్రత్తగా లేపి బాగా అలసిపోయాడు. ఏదమ్మా ఎక్కడ పని చేసావు, ఏంటి విషయం అంటే, అన్నయ్య నేను వినుకొండకి వెళ్ళాను, 20 రోజులు అవుతుంది నేను నిద్రపోయి అని చెప్పాడు నాకు. అమ్మో 20 రోజులు అవుతుందా? సారీ నన్ను, నాకు తెలీదు, కొంచెం రెస్ట్ తీసుకో, మళ్ళీ కవర్ పెడతా. లేపినా చెయ్యిచ్చినా లేవలేకపోతున్నాడండి. చెయ్యిచ్చినా కూడా లేవలేకపోతున్నాడు. పిల్లరా, ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఈ సభల కొరకు నేనేం పని చేయలేదు, అట్లనే డబ్బులు కూడా ₹1 కూడా ఏం ఖర్చు పెట్టలే. ఆ తమ్ముడు పాదాలు చూశాను, మురికితో నిండిపోయి ఉన్నాయి. నేను తెల్ల చొక్క, నీట్గా ఉంది షర్టు, ఎక్కడ చిన్న చొక్క కూడా లేదు, కింద 2 గుండీలు లేవు. ఆ తమ్ముడికి చూశాను నేను. ఆ గుండీలు కుట్టుకోవడానికి కూడా టైం దొరకలే ఆయనకి. అంతమంది దేవుని బిడ్డలు పనిచేస్తే సోగ్గాళ్ళలాగా ఇక్కడ నేను నిలబడ్డా, నువ్వేమో నీట్గా కింద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టి ఆ ఎల్ఈడీలోనే అక్కడ కూర్చొని చూస్తున్నావు. నువ్వు నేను ఈ సభల కొరకు ఏం చేయలేదనే విషయాన్ని గుర్తు చేసుకో. ఆ పరిశుద్ధులు ఎందుకు ఇంత ప్రయాసపడ్డారంటే, నీవు యేసుతో కూడా ఉండాలని. హల్లెలూయా, నీవు రక్షించబడాలని. ఒకవేళ అదే జరగకపోతే ఈ ప్రయాసకి అర్థమే ఉంది? ఆ తమ్ముళ్ళు పడినటువంటి ప్రయాసకి అర్థమే ఉంది? కాబట్టి మీరు అలాగ వెళ్ళొద్దు అని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మ, ఏం లేదు అందులో. నీ జీవితంలోకి 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత వెందరు చూసుకుంటే ఏం జరిగింది? ఏం లేదు.
ఏదో కష్టపడ్డావు, పని చేసావు, వివాహం అయింది, పిల్లల్ని పెంచావు, పెళ్లి చేసావు, సెటిల్, దట్స్ ఆల్. మిగతాదేంది అని మనం చూస్తే ఏమీ లేదనే సంగతి మనకు అర్థమవుతుంది. ఈ రాత్రి నీ ఆత్మ మీద నువ్వు మనసు పెట్టాలని, దానికంటే మించిన భాగ్యం ఇంకొకటి లేదని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక దేవుని చిత్తం అనే పదం గురించి మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ పదం మీలో ఎంతమందికి అర్థమవుతుందా లేదా అనేదే నా బాధ. రక్షించబడిన వారికి ఈ పదం అర్థమవుద్ది. నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే ఈ పదం నీకు అర్థం కాదు. అందుకే మరలా నొక్కి చెబుతున్నాను, నువ్వు రక్షించబడాలి. దేవుని చిత్తం చేయడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇంక దేనిలో లేదు. ఆయన చిత్తంలో లేని $10,000 నీకు ఆశీర్వాదం ఇవ్వలేవు. ఆయన చిత్తంలో ఉన్న 10 పైసలు నీ జీవితం అంతా సరిపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్దాం. అన్నయ్య వాళ్ళు ఎవరు చెప్పలేదు? మరొకసారి బిగ్గరగా. ప్రియులారా, దేవుని చిత్తం చేయమని నిన్నెవ్వరూ ప్రత్యేకంగా ఒకవేళ గైడ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. ఎగ్జాంపుల్, సమరీ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభువుని కలుసుకుంది. ఆమె నీ పెనిమిటిని తీసుకురమ్మా, నీకు నీళ్ళు ఇస్తానన్నాడు ప్రభు. అయ్యా నాకు పెనిమిటి లేడని చెప్పింది. ఆమె 2 పనులు మర్చిపోయింది స్నేహితులారా. ఒకటి, నీళ్లు తీసుకెళ్ళడం. కుండ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె నీళ్ళ కోసం వచ్చింది, కానీ నీళ్ళు లేకుండా వెళ్ళింది ఆమె. వింటున్నారా? 2, ఆమెకి గ్రామంలోకి వెళ్ళి యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వమని ఎవరు చెప్పలా, ఆమె చెప్పింది. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టిందో ఆమె కాళ్ళు దేవుని చిత్తానుసారమైన మార్గాల్లో ప్రభు నడిపిస్తున్నాడో. నీ కాళ్ళు ఆయన చిత్తంలో నడిపించబడతాయి అంతే. నీ స్వచిత్తం తగలబడిపోద్దే, ఆయన చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ రాత్రి దేవుని చిత్తం చేయని వారి గురించి ముందు చెప్తాను, దేవుని చిత్తం చేసిన వాళ్ళ గురించి మరలా చెప్తాను అనుకుంటున్నాను నేను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండం 12 మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనంగా చేసి. ఈయన మనందరికీ ఈ దైవజనుడు తెలుసు. మీరు వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోండి కానీ అపార్థం చేసుకోమాకండి. ఒక చోట ఒక చిన్న బోర్డు రాసి ఉందంటే, చెప్పులు ఉన్నవారు చెప్పులు విడిచి దయచేసి లోపలికి రండి అని. అందరూ చెప్పులు విడిచి వస్తున్నారు. నాలాంటి తెలివి ఎక్కువైనోడు ఏం చేశాడంటే, చెప్పులు లేవు, షాప్కి వెళ్ళి శివయ్య స్తూపం దగ్గర షాప్కి వెళ్ళి చెప్పులు కొనుక్కొని వచ్చాను. బయట ఇడిచి లోపలికి వచ్చేసరికి ఎత్తుపోయాడు. చెప్పులున్నాడు ఇడిచి రమ్మంటే లేనోడు కొనుక్కుపోయి రమ్మన్నాడా? ఈ తరానికి తెలివి లేక కాదు సమస్య, తెలివి తక్కువ కాదు సమస్య, తెలివి ఎక్కువ అతని మీకు తెప్పలో. హల్లెలూయా! ఎంత తెలివండి. చెట్టు కింద ఉన్న వ్యక్తికి రాజకీయం మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ ఏసీ రూమ్లో ఉన్న ఆఫీసులో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, రిక్షా మీద ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, సైకిల్ మీద. అంతా ఎటు చూసినా నాలెడ్జ్ ఇప్పుడు తక్కువ కాదు, ఎక్కువైంది. తక్కువైన సమస్య కాదు ప్రియులరా, ఎక్కువైతేనే కదా తెప్పలో. ఎంత ఎక్కువైందంటే ఇల్లు కట్టుకొని వంటిల్లు కట్టి పక్కనే పెంటిల్లు కట్టాం. నాలెడ్జ్ ఏం సౌండ్ రాట్లా? అంతకుముందు మా పూర్వ పెద్దోళ్ళకి ఇంత బుర్ర లేదు. డబ్బా తీసుకొని ఊరు బయటికి వెళ్ళేవాళ్ళు, ప్రశాంతంగా 1 కిలోమీటర్ వాకింగ్ ఉండేది. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైంది కదా, ఇటు అన్లోడ్ చేసి ఇటు లోడ్ చేస్తున్నారు. అందుకే ఉదయాన్న తిరక్క తప్పట్లేళ్ళకి. నీ తెలివే నీ కొంప ముంచిది, జాగ్రత్త. సొలొమోను మహాజ్ఞాని, అయ్యగారు 1000 మందిని చేసుకున్నాడు. నీ తెలివి నిన్ను రక్షించగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముందండి? నా తెలివే నన్ను కాపాడితే యేసయ్య రక్తం చిందించవలసిన అవసరం ఏముంది? నా ప్రియమైన స్నేహితులరా, మనం దేవుని చిత్తం చేయాలా? అబ్రహాము దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అయినా, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసినోడు, దేవునికి స్నేహితుడు, విశ్వాస వీరుడు,
దేవుని కొరకు తన ఏకైక కుమారుణ్ణి బలిపీఠి మీద అర్పించడానికి ఇష్టపడినాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఒకరోజు అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాము నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలన్నాడు. అబ్రాహాము రావాలిగా, ఇంకొక ఇద్దరిని తీసుకొని వచ్చాడు. నీవు లేచి అని క్లియర్గా చెప్పాడు దేవుడు. ఈయన ఏం చేశాడు, వాళ్ళ నాన్న తెరహుని తమ్ముడుగా పిలువబడేటువంటి లోతుని తీసుకొని ఇద్దరిని తీసుకొని వచ్చాడు. తెరహు అంటే తడువు చేయువాడు అని అర్థం. ఎప్పుడైతే ఈ తెరహు వచ్చాడో అబ్రాహాం ప్రయాణం ఆలస్యమైంది. మీరు సమయం ఎక్కువైపోతా ఉంది. ప్రియులరా, ఈరోజు ఎర్లీగా మొదలు పెడదామని అనుకున్నాం అన్న, నేను కొన్ని కారణాలను బట్టి కొంచెం లేట్ అయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే అబ్రాహాము తెరహు ఉన్నంత కాలం ఆయన విశ్వాస ప్రయాణంలో ఇరుకులు. మీరు చదివితే ఆదికాండం 12:4 అబ్రాహాము హారాన్లో బయలుదేరినప్పుడు 75 ఏండ్లు వాడంట. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల 75 సంవత్సరాలు. యాక్చువల్గా అబ్రాహాము ఊరు నుండి బయలుదేరాడు. అప్పుడు హారాను వరకు వచ్చినప్పుడు తెరహు కూడా వచ్చాడు. ఆదికాండం 11:32 తెరహు హారాన్లో చచ్చిపోయాడు. అంటే తెరహు చనిపోయే వరకు అబ్రాహాం ప్రయాణం ముందుకు సాగలేదని మనం చెప్పగలం. అంటే బైబిల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే 75 ఏళ్ల కంటే ముందే బయలుదేరాడు. స్పెసిఫిక్గా ఇయర్స్ మెన్షన్ చేయకపోయినా అక్కడ కొంత పీరియడ్ అనేది వేస్ట్ అయింది. ఊరు నుండి హారానికి వచ్చే వరకు తెరహు ఉంటాడు. అక్కడ తెరహు చనిపోయిన తర్వాత అబ్రాహాము లోతును తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే సుమారు ఒక 62-63 ఏళ్ళప్పుడు అబ్రాహాం బయలుదేరి ఉండొచ్చు. వాటికి ఏవో ఆధారాలు చెప్తుంటారు, అది అని చెప్పడానికి టైం సరిపోదు మనకి. సో ఏదేమైనా ప్రయాణం కొంత ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత అబ్రాహాముకి కలిగిన పరిస్థితులు ఎలాగున్నాయంటే చాలా విపరీతమైన పరిస్థితులు. కరువు వచ్చింది. కరువు నుంచి తప్పించుకుందామని అబ్రాహాము ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ ఐగుప్తు ప్రజలు మంచోళ్ళు కాదు. అబ్రాహాం భార్య శారా అందంగా ఉంటుంది. అందుకని అమ్మ నిన్ను బట్టి నన్ను చంపుతారేమో, కాబట్టి నువ్వు నా భార్య అని చెప్పమాక చెల్లెలు అని చెప్పమన్నాడు. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి, ఆయన కృపను బట్టి అబద్ధాలకు తండ్రి అయ్యాడు. అందమైన భార్యే కావాలని మీరు ఆరాటపడి ఇబ్బంది పడమాకండి. మీరు అందమైన భార్యను కావాలని చేసుకున్నారా, కుక్క కాపలా కాసుకోవాలా. దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని చేసుకోండి, ప్రభు చిత్తం. ఏ ఎముకలో నుంచి తీస్తే ప్రభు ఆ ఎముకతో జత చేయబడండి, అంతే. అయినా పెళ్లి కావాలని ప్రాణం తెస్తున్నావా ఏంది? ఆదాము పెళ్లి చేయమని అడగలా, దేవుడే ఆదాముకు పెళ్లి చేశాడు. ఆయన చేస్తే దేవత దొరికిద్ది, నువ్వు చేసుకుంటే దెయ్యం దొరికిద్ది బ్రదరు. ఏ ఫేస్బుక్లో వాట్సాప్లో చూసావో నాకు తెలీదు. ఇస్సాకు రిబ్కాను చూడలా, రిబ్కా ఇస్సాకును చూడలా. అందుకే ఆ దాంపత్యం ఫలభరితంగా ఉంది. ఇప్పుడు పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి, పెళ్లి తర్వాత వాళ్ళకి స్పెషల్ ఏముంటలా. ఏంది మా వాళ్ళు సైలెంట్ అయిపోయారు, ముసిముసి నవ్వులు అవుతున్నారు, సబ్జెక్ట్ నాదే అన్నట్టుంది మీకు ఈరోజు. వివాహము అన్ని విషయాల్లో కంటే ఘనమైనది. ఏం చెబుతారులేండి పాల్ బ్రదరు, ఏం చెబుతారులే, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వివాహానికి పూర్వం జరిగేదంతా పాపం, వివాహం తర్వాత జరిగేది అది పరిశుద్ధం. ఎందుకు మీరు తొందరపడుతున్నారో నాకు తెలియదు. 40 ఏళ్ళ వరకు ఇసాకు పెళ్లి చేసుకోవాలా, తప్పిపోయాడా? అఫ్ కోర్స్ నీకు 40 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు నాయనమ్మ అయ్యావు, నువ్వు తాతయ్య అయ్యావు అనుకో, అది వేరే సబ్జెక్టు. మోషే 40 ఏళ్ళకు వివాహం చేసుకున్నాడు. కొంచెం ఆగండి, మారు మనసు పొందండి, ఆ తర్వాత మిగతా వాటిలోకి వెళ్ళండి. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు. పెద్దవాడు నెంబర్ 1 కోతి. కూర్చోమంటే నుంచోంటాడు, నుంచోమంటే కూర్చుంటాడు. నిప్పు పెడితే వినుకొండ మొత్తం తగలబెడతాడు. ఇక చిన్నోడు చాలా బుద్ధిగా ఉంటాడు. నేను అడిగా, తమ్ముడు 2 నీ పిల్లలే కదా, ఏంటి వ్యత్యాసం అని సాంబయ్య గారు నేను అడిగితే ఆ తమ్ముడు చెప్పాడు, అన్నా పెద్దోడు మారు మనసు పొందక పుట్టాడనా, చిన్నోడు మారు మనసు పొందిన తర్వాత పుట్టాడు అన్నాడు. బా ఏం వ్యత్యాసం ఆయన అనుకున్నా.
నీ పిల్లలు నీకు మారు మనసు పొందిన తర్వాత పుడితే ఆ దైవత్వం మీ భార్యాభర్తలది ప్రతిబింబించాల. జకరియా ఎలిజబెత్తులు ఏం దంపతులండి, అరణ్యంలో కేకేసేవాడు పుట్టాడు. ఆయన సూచక్రియలు మాత్కార్యాలు చేయడు, ఉతికారేసి వెళ్ళిపోతుంటాడు. నీ కళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, నడువు కర్రలు ఏమనడు, కరెక్ట్గా ఉంటా ఉండు, సర్ప సంతానం అంటుంటాడు ఆయన. అందుకే బాప్తిస్మ యోహాన్ని ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పిలిచి అంటే మేము ప్రార్థన చేయండి, మాకు బట్టలు ఇస్తాం మీ క్రిస్మస్ సందర్భంగా అని ఎవరు ఆయన పిలవరు. ఆయన ప్రైజ్ ది లార్డ్ సిస్టరు బాగున్నావు అన్నాడు. సర్ప సంతానమా, లాస్ట్ సండే చర్చికి రాలేదు ఏంది అంటుంటాడు. పొగడతలకి ఎగడతలు జాంతనాయి. రాజుల గురించి భయపడేవాడు కాదు. ఏ రోజు రాజా ఏంటి నీ తమ్ముడు భార్యతో పాపంలో పడ్డావంట, ఏంటి నీ కథ? రాజుల కానుకలు ఆశించినాడు కాదు, రాజులు ఉతికారేసినాడు. వాళ్ళ అంతరంగాల్లో సత్యం ప్రతిష్ఠించబడాలని దేవుని ఆత్మతో రాజులకు సువార్త తీసుకెళ్ళాడు. వాళ్ళు సత్యాన్ని అనుసరించిన దంపతుల గర్భంలో నుంచి వచ్చాడు ఆయన. మరి మీరు భార్య భర్తలు అటువంటి నమ్మకమైన జీవితం చేసి అటువంటి పిల్లలకు జన్మనిచ్చి ఈ తరంలో కేక వేయగలిగిన యోహానుల్ని మీ గర్భంలో నుంచి తీయాలని నేను కోరుకుంటున్నా. స్తోత్రం. నాకేంటో తృప్తిగా లేదు. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు గట్టిగా చెప్పాలా? 2 చేతులు ఎత్తి. నా ప్రియులారా, ఈ సభలో 2వ రోజు అబ్రాము అబద్ధం ఆడాడు. కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తు రాజు అయిన ఫరోకి తర్వాత విషయం తెలిసింది వీళ్ళిద్దరు భార్యాభర్తలని. అందుకని అబ్రాహాముకి కానుకలు ఇచ్చాడు. 16వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు వంటిలు ఇవ్వబడిను. చాలనా? థ్యాంక్ యూ. ఇక్కడ పనికత్తెలు, మగగాడిదలు, పనివారిని అందరినీ కానుకలుగా ఇచ్చాడు. అబ్రాం బయలుదేరినప్పుడు ఈ హాగరమ్మ లేదండి. ఈయన తెరహు తెస్తే తెరహు చచ్చిపోయే వరకు సాగలేకపోతే కరువు వచ్చి తప్పించుకుందని ఐగుప్తుకు పోతే ఐగుప్తులు అబద్ధమాడినందుకు అక్కడ ఫరో మరి ఏమనుకున్నాడో ఏమో, ఆయన ఇచ్చిన బహుమానాల్లో ఆగరు వచ్చింది. ఆగరు వస్తే నీకేమైంది బ్రదర్ అంటావా? అబ్రాం ఇంట్లోకి వస్తే పర్వాలే, ఒంట్లోకి వచ్చింది. ఒంట్లోకి వస్తే నాకేం కాల, ఇష్మాయేలు పుట్టాడు. మన అబ్రాం గారు పోతా సావండ్రా అని ఆల్కాయిదా ఇచ్చిపోయాడు మనకి. ఏంది సైలెంట్గా చెప్పారు? ఏం పని చేశాడు? ఆయన తగిలించుకొని మనకు వదిలిచిపోయాడు. ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదం ఎన్ని వేల మెడకాయలను కోసిందండి. రక్తం ఎలాగా ప్రపంచంలో ఓడవబడింది స్నేహితులరా. అమెరికాలో ట్విన్ టవర్స్ కొట్టబడినప్పుడు ఎన్ని వేల మంది ఆ అంతస్తుల్లోంచి దూకి చచ్చిపోయారు. వాళ్ళ శవాల్లో ముక్కలు కూడా దొరకలేదు కదండి. నా స్నేహితుడా, దేవుని చిత్తంలో లేని ఒక రాంగ్ స్టెప్ ఈ లోకానికి గొప్ప శాపంగా మిగిలిపోయేది. క్రైస్తవుడు ఈ లోకానికి మేలన్నా చేస్తాడు, లేకపోతే కీడన్నా చేస్తాడు. మీరు మర్చిపోకండి, క్రైస్తవ్యమే సరిగా ఉంటే యావత్ ప్రపంచం దీవెనకరంగా మార్చబడుతుంది. 2 చేతులెత్తి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడు. ఆయన ఈజ్ ఎ క్రిస్టియన్, నామినల్ క్రిస్టియన్. బేసికల్గా ఆస్ట్రియా అయింది. వాళ్ళ 4 ఫాదర్స్ జర్మనీ వలస వచ్చారు, అక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి నేను జర్మన్గా చెప్పుకుంటాడు ఆయన. జర్మన్స్కు ఉండేటువంటి జాతి దురహంకారం ఎవరికి ఉండదు. 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు అమెరికా నాగసాకి, హీరోషిమా, జపాన్లో బాంబులు వేసినప్పుడు ఆ పట్టణాలు కాలిపోవడం మీకు తెలుసు చదువుకున్న వారికి. అప్పుడు బెర్లిన్లో, జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒక సేవకుడు, సండే స్కూల్ టీచర్, అతను రోడ్ల మీద జుట్టు చింపుకుంటూ జుట్టు లాక్కొని బట్టలు చింపుకుంటూ ఏడుస్తున్నాడు. ఈ పాపం నాదే, ఈ దోషం నాదే అని. నా వల్లే జపాన్కి ఇంత నష్టం జరిగింది, ఏంటి కారణం అని అడిగితే హిట్లర్ నా సండే స్కూల్ స్టూడెంటు మొండిగున్నాడు, అతను చెప్పిన మాట వింటలేదని నేను క్లాసులోంచి బయటికి పంపించాను. బయటికి వెళ్ళిపోయి తుపాకీ పట్టుకోవటం నేర్చుకున్నాడు.
నేను క్రీస్తు ప్రేమను చూపించి, నేను భరించి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి, ఆ వ్యక్తిని పెట్టుకొని ప్రార్థనలో గడిపుంటే, హిట్లర్ మారు మనసు పొందుంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేది కాదు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట స్నేహితుడా. నేనంటాను, రక్షించబడిన వారు మీలో ఎంతమంది ఇలా రక్షణ పొందని వారిని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు? సేవకుడే చేయాలంటే ఎంత చేస్తారండి? ఎంత చేయగలడు? ఎన్ని చేయగలడు? మీలో ప్రతి ఒక్కరూ ఆ భారం కలిగి ఉండాలి. అలాగుండాలని నేను హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం అబ్రహాము జీవితంలోకి వెళ్ళి చూస్తే ఎంత నష్టం, ఎంత నష్టం అండి. నేను ఆఫ్రికాలో దేవుని కృపను బట్టి 21 దేశాల్లో పనిచేయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. నేను అక్కడ పోయి ఆ దేశాలను చూస్తున్నప్పుడు, లాస్ట్ డిసెంబర్లో బుర్కినా ఫాసో అని నార్త్ ఆఫ్రికాలో ఉంటుంది. అక్కడ రొట్టె ముక్క దొరికితే చాలు, అంత కఠినమైన పేదరికం. టోగో, ఈ దేశాలను చూస్తే ఆ పేదరికాన్ని నేను వివరించలేను. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు, తాగడానికి నీళ్ళకి ఎక్కడికెక్కడికో క్యానులు తీసుకొని వెళ్ళాలా, స్నానం చేయడానికి ఒక సోపు చిన్న పీస్ ఉండదండి వాళ్ళకి. ఎప్పుడు ఈ ప్రజలకు మనం సువార్త తీసుకెళ్తాం? 60% మంది ముస్లిం సోదరులు అక్కడ ఉంటారు ఆ దేశంలో. మరి వీళ్ళకి ఎప్పుడు మనం సువార్త తీసుకెళ్తాం? దేవుని చిత్తంలో లేని ఒక స్టెప్ ఈరోజు ఎటువంటి పరిణామాలకి అది దారి తీసింది? ఏమైపోయింది? ఎలాగ ఈ ప్రజలకు వాక్యం వెళ్తుంది? ఆలోచించండి స్నేహితులారా. అబ్రహాము తెరహం తీసుకురావడం వల్ల వచ్చిన నష్టం ఎంత భయంకరమైందో. అబ్రహాముకి 3 భార్యలు ఉన్నట్లుగా మనం చూస్తాం. శారమ్మ, ఆగరమ్మ, కెతూరమ్మ. ఆగర్ని పంపించేశాడు. శారా చచ్చిపోయింది. 140 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు టీషర్ట్ వేసి కొత్త పెళ్లి కొడుకై అప్పుడు 140 ఏళ్ళకి కెతూరాన్ని చేసుకున్నాడు. ఏంది శబ్దం రాట్లా? ఇప్పుడు ముసలోళ్ళు ఎవరో కుర్రోళ్ళు ఎవరో అర్థం కాక చచ్చిపోతున్నాం. నేను చెప్పాను కదా వెస్లెన్, ఆడవాళ్ళు అసలు గుర్తుపట్టలాగా మా సావుకు వస్తుంది. నా ప్రియులారా, మీరు మర్చిపోవకండి ఈ విషయం. అబ్రహాము దేవుని ఎరకమును ఒక్క భార్య శారమ్మే. ఆయనకి దేవుని ఎరిగిన తర్వాత ఆశీర్వాదం ఎక్కువ, ఎక్స్ట్రా 2 చేసుకున్నాడు. నీకు కూడా ముదిరి భక్తి, ఎటు వెళ్తున్నావో అర్థం కావట్లా. నీకు అర్థం కావట్లా, నువ్వు ఎటు పోతున్నావో నీకు అర్థం కావట్లా. 140 ఏళ్ళు అప్పుడు పెళ్ళి అవసరమా? శారమ్మ హాగర్ని పంపించాడు. శారమ్మ చచ్చిపోయింది. శారమ్మ చచ్చిపోయిన తర్వాత ఇస్సాకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఆయనకి 40 ఏళ్ళు, 100 సంవత్సరాలకు పుట్టాడు. ఆ 140 ఏళ్ళకే 140 ఏళ్ళ ముసలాడు వాళ్ళకు కూడా కుమారుడు ఇద్దరు కన్నాడు. ఈయన ఎక్కువ కుర్రాడు కొన్నాడు. అదేమంటే నేను విశ్వాసులకు తండ్రిని అంటాడు, దేవునికి స్నేహితుడిని అంటాడు. మనం ఏమైనా మాట్లాడటానికి లేదు. మీకు అర్థమవుతుందా? పెద్ద ముసుగేసావు, పెద్ద బైబిల్ పెట్టావు, ఏమన్నా అనగలవా? నేను ఏమనాలా? ఏం చెప్పాలా? నీకేం వాక్యం తెలియకపోతే చెప్తాం. నీకు తెలియదు ఏముంది? మైకి నీకు ఇస్తే బ్రహ్మాండంగా నువ్వే చెప్పేటట్టుండు. మార్పు కలిగిన జీవితం నీ జీవితంలో అది ఎంత అవసరం స్నేహితులరా. శారమ్మ సంతానమైన ఇస్సాక్కి ఆస్తి యావత్ ఇచ్చాడు. కెతూరా సంతానానికి బహుమానాలు ఇచ్చాడు. హాగర్ సంతానానికి ఏమి ఇవ్వాల ఇష్మాయేల్కి. ఎందుకో తెలుసా? ఇత్తే శారమ్మ గొంతు కొరికిద్ది. మా మగోళ్ళు ఎంత మగోళ్ళు అయినా బయటే రోడ్డు మీదే మేసాలు మెలేస్తారు. ఇంటికి పోతే మరి ఆడోళ్ళు ఏం చేస్తారు? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మీకు ఎంత పవర్ దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. అయితే దేవుడు మాకు ఆ బాధ లేకుండా చేశాడు. హల్లెలూయా. మా జీవితం వెస్లన్నైనా మేమైనా మా జీవితం ధన్యమైపోయింది అంతే. హల్లెలూయా. ఈ బాధలు మేము ఏడపడతామండి. మాది వండను కూడా ఉడకని బేరం. మాకు ఎదురే లేదు. మాకు సువార్త ప్రకటించాలన్న చింత తప్ప ఇంకా రెండో ఆలోచన మాకు ఉండదనే విషయం మీకు సవినీయంగా మనం చేస్తున్నాం. హాగర్ సంతానానికి తిత్తులో నీళ్లు పోసి పంపించేశాడు. ఆమె ఏడ్చింది. ఏడ్చింది స్నేహితులరా. ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు.
అబ్రహాం కూడా ఆ తిత్తులో నీళ్లు పోసి పంపించేటప్పుడు ఈ మొట్టమొదటి పుట్టినాడు కదండి ఇష్మాయిలు, బాధ ఉంది, ఆయనకి కూడా ప్రేమ, ఏమి ఇవ్వలేకపోతున్న బాధ. అందుకని ప్రభువా ఈ చిన్నవాడిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఇంకేముంది, వాళ్ళకి ఆయిల్ ఇచ్చాడు, మనకు నీళ్ళు ఇచ్చాడు, మొత్తం అటు పోయింది ఆశీర్వాదం అంతా. నేనేదో విమర్శనా దృక్పథంతో చెప్పట్లా, విషయం చెబుతున్నా. ఆ మధ్య నేను కువైట్ వెళ్తే అక్కడ షేకులు పెద్ద పెద్ద అంగీలు వేసుకున్నారు. అవి చూస్తే ప్రభువా ఇటువంటిది నాకు ఇస్తే 5 సొక్కాలు అవుతాయే. పై నుంచి కింద దాకా ఒకటే అంగి. ఆయన సాఫ్ట్వేర్లో పనిచేయడు, హార్డ్వేర్లో పనిచేయడు, ఈటింగ్ వేర్లోనే పనిచేస్తాడు. మన ఆంధ్రాకి చెందిన చాలామంది సిస్టర్సు ఆ ఇళ్లలో పనిచేస్తుంటారు. వారికి విడుదల లేని పరిస్థితులు, అకామా అంటారు వాళ్ళ లైసెన్స్ని, అది చేపించి పాస్పోర్టు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. నా ప్రియమైన స్నేహితులారా, ఎంతమంది ఆ గల్ఫ్లో వేస్ట్ చేసేటువంటి ఫుడ్ ఒకరోజు ఆఫ్రికా ఖండమంతా భోంచేయచ్చంట. ఒక్క పంపు భూమిలోకి దించితే మినిమం 100 సంవత్సరాలు ఆ పంపు ఎండిపోకుండా ఆయిల్ వస్తుందంట. ఏం ప్రార్థన చేశాడేమో. మనం ఏముందండి, సంవత్సరం అంతా టమాటాలు పంపించి వాళ్ళు 1 లారీ ఆయిల్ పంపించి ఇంకో 2 ఏళ్ళు టమాటాలు పంపించమంటారు. నువ్వు ఎండకెండి వర్షానికి తడిచి ఏం చేస్తే ఏముంది, ఇట్ట చెమట ఇట్ట తెస్తుంటే వాళ్ళు 1 ట్యాంక్ పంపిస్తుంటే ఇంకో 2 ఏళ్ళు పంపించండి సరుకులు అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమీ పండవు, వాళ్ళు కూర్చొని తింటమే తింటాం. పెద్ద ఎక్కువ మంది పిల్లలు ఏముండరు, 26, 22 మంది. ఎక్కువే ఉండరండి, పెద్ద ఎక్కువే ఉండరు, 20 మంది 18 మంది. సౌదీలో నేను వెళ్ళినప్పుడు చూశాను, దమాం నుంచి రియాద్కి వెళ్ళే దారిలో ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద ట్రక్ వేసుకొని ట్రక్కులో ఆ భోజన పదార్థాలన్నీ పెట్టుకొని ఆ ట్రక్ పక్కన కూర్చుంటారు 32 మంది. మొత్తం తిన్నంత వరకు తింటారు, మిగతాది అక్కడ పడబోసి వెళ్ళిపోతారు. ఇక అంతే. ఏంటి పరిస్థితి? దేవుని కొరకు దేవుని చిత్తానుసారమైన మనుషులతో నడవలసిన ఒక నీతిమంతుడు దేవుని చిత్తంలో లేని ఒక వ్యక్తిని తెచ్చుకొని తాను కుమిలిపోయాడు, లోకానికి కుమిలిపోయే పరిస్థితులు తెచ్చాడు. కొన్ని పాపాలు క్షమించబడతాయి, దిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని పాపాలు క్షమించబడతాయి కానీ దిద్దుకోవడానికి అవకాశం కుదరదు. ఇక తమ్ముడు చెల్లి, నువ్వు అటువంటి మిస్టేక్స్ చేయకూడదని నా 2 చేతులు జోడించి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. చెబుదామా గట్టిగా? మరొకసారి చెబుదామా? బిగ్గరగా చెబుదామా? ఇప్పుడు ఆ తెరహ చనిపోయాడు, లోతును తీసుకొని బయలుదేరాడు. ఈయనకు మొహమాట కంపెనీ అయింది అబ్రాహాంది. రావద్దని చెప్పలేడు. నువ్వు వద్దులే నాయన అనడో, వస్తానంటాడు, తగిలించుకుంటాడు. అబ్రహాము లోతులు ఒకేసారి విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు. అబ్రహాం జీవితాల్లో బలిపీఠం ఉంటుంది, ప్రార్థన అనుభవాలు ఉంటాయి. లోతు ఎక్కడా బలిపీఠాలు కట్టినట్టుగా ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో లేదు. ఈ రాత్రి పురుషుల చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చేస్తానన్న వాళ్ళకి చెప్తా. ఆ చేస్తానని ఆశ కలిగిన వాళ్ళు ఎత్తండి. మగోరు ఎత్తనోళ్ళు మరి ఆడోరు ఏమో నాకు తెలియదు ఆ సంగతి. చేస్తానండి ఏం లేదండి. ఉదయకాలం కానీ సాయంకాలం కానీ బైబిల్ తీసుకొని ఫోన్ ఇంట్లో పెట్టి వాచ్ తీసుకొని ఒంటరిగా పొలములో ప్రార్థన చేయడానికి వెళ్ళండి. ఇస్సాకు పొలములో ధ్యానించాడో, ఏ వ్యక్తి జీవితంలో ఒంటరిగా దేవునితో గడిపే అనుభవం ఉంటుందో ఆ వ్యక్తి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు ప్రార్థన లేదా, నీ జీవితంలో ఏమీ లేనట్లనే విషయాన్ని గుర్తుంచుకో. స్త్రీలారా, మీరు దేవుని మందిరంలో రోజుకు 1 గంటైనా చేరి 1 గంటైనా మందిరంలో గడపండి. మీ మందిరాలకి తలుపులకి తాళాలు వేయకుండుదురుగాక ఈ నామములో. ఏమి తగ్గిపోయింది మన జీవితంలో? ప్రార్థనాత్మ. ప్రార్థన చేయడానికి మన సమయం లేదు. ఈ విషయంలో నేనైనా మనమైనా అందరూ సరిచేయబడితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. లోతు అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి కలహం వచ్చింది. వారిద్దరూ కలిసి నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలేదు. కలహం వచ్చింది. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు,
అయ్యా మనం సమాధానంగా ఉండాలి. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, లేకపోతే నువ్వు తూర్పుకి వెళ్ళు నేను పడమటికి వెళ్తా. కలహంగా ఉండకూడదు తమ్ముడా అంటే అబ్రహాము కన్నులెత్తి సొదొమ గొమొర్రాని చూచి దాన్ని ఎన్నుకున్నాడు. అది నీళ్లు పారు దేశం, యెహోవా తోట వలె ఉంది. మరి అబ్రహాం ఎక్కడున్నాడు? రాళ్ళ మధ్య ఉన్నాడు. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నోళ్ళే చెప్పండి. ఇందాక అన్న మంచి పాట ఎత్తారు కదా, నా హృదయములో అన్న కొంచెం సహాయం చేయగలరా? చప్పట్లు కొడుతూ నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావే. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపగలనా. హల్లెలూయా. అన్న ఒక్క నిమిషం, మీరు కొడితే సరిగ్గా కొట్టండి, లేదా కొట్టమాకండి. జ్ఞాపకార్థ కూడికలో కొట్టినట్టు కొడుతున్నారు. బాడీ తీసుకెళ్ళేటప్పుడు కొడతారు చూసారా? కొట్టయా, గట్టి కొట్టయా. అంత మంచి స్వరంతో అన్న పాడుతుంటే ఏకీభవం చేద్దు. చేతులెత్తి నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. చేతులెత్తి నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయాలు కరిగించినావే. నీ కార్యం కొట్టు అరే నారే నారే భజన 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 యేసయ్య భజన. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చి నీ కార్యములను పాడాలి. నీ ఘన కార్యములు అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు చేతులు పైకెత్తాలి ప్రియులారా. చర్చిలో కూర్చున్న దేవుని బిడ్డ హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే అందరూ నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కల్వరి
కల్వరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరించగలమా నీ ఘన కార్యములు వర్ణింపగలమా అక్కడక్కడ నిలబడిన వారు చేతులెత్తండి. దయచేసి చప్పట్లు కొడుతూ ఎవరు ఒట్టుగా నిలబడద్దు. చేతులెత్తి స్నేహితులారా నీ కార్యములను వివరింపగలమా నీ ఘన కార్యములు వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలమా నీ ఘన కార్యములు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు అందరూ పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను నీ ఘన కార్యములు చర్చలో కూర్చుని దేవుని బిడ్డలు నీ కార్యములను వివరింపగలమా నీ ఘన కార్యములు వర్ణింపగలమా నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు కారు చీకటిలో కల్వరి కిరణమై కఠిన హృదయమును కొట్టు గట్టిగా నీ కార్యములను స్తోత్రం నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు హల్లెలూయా 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 రెండు చేతులెత్తి ప్రియులారా భూమి దద్దరిల్లినట్లుగా నిద్రపోయాడు మంచం మీద నుంచి కింద పడి మీటింగ్ పరిగెత్తేటట్టు చెప్పాలా నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు కారు చీకటిలో కల్వరి కిరణమై అన్నా చంటి వెస్లన్న నేను పాడుకోటేనా మీ నలుగురు పాడరా అది కదా మీరు పాడితే కదా మాకు కూడా సంతోషం స్తోత్రం పోయి అంటున్నారు కానీ శబ్దం అట్లా గొంతెత్తాలా చంటి నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపగలమా నీ కార్యములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి విరచిన్నే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి విరచిన్నే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును
కలిగించి శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభమునై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరించగలనా? నీ ఘన కార్యములు వర్ణింపగలనా? నీ కార్యములను వివరించాలి. నీ ఘన కార్యములు నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కల్వరి కిరణమై కఠిన హృదయమును ఓ నాయనా యేసయ్యా నీ కార్యములను మహారాజు నీవేనయ్యా. దిగి వచ్చే మహనీయుడు నీవేనయ్యా. నీకేనయ్యా మా స్తుతి కీర్తనయ్యా. నీకేనయ్యా నా వందనాలయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా యేసయ్యా. జై గీతం పాడుకుందాం. రెండు చేతులెత్తి మరొకసారి బిగ్గరగా నా ప్రియులారా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక అన్న పాత పాటలు ఎత్తటంలోని ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇద్దరు మనం కనపడుతున్నాం కానన్నా పాతకాలపు దైవ సేవకుల్ని మనం పక్కన పెడుతున్నామన్న ఆలోచన ప్రభు మాకు పెట్టాడు. అందుకని ఆ పాత పాటలు రాసిన దైవ సేవకులను గుర్తు చేసుకుందామని పాత పాటలు పాడారు. ఉద్దేశం అది. స్తోత్రం. గట్టిగా చెప్పలా? రెండు చేతులు ఎత్తిలా మీరు మళ్ళా చెప్పినప్పుడు తప్ప మీరు మామూలు దొరకలా మాకు ఈరోజు. ఆ ముళ్ళుగారు పెట్టి పొడితేనే. నా ప్రియులారా, లోతు అబ్రహాము జీవితంలో నడవడం వలన అబ్రహాముకి ఏ విధమైన ఆశీర్వాదం లేదు. పిలుపున్నాడు, రాళ్ళ మధ్య ఉన్నాడు. పిలుపు లేనోడు నీళ్లు పారు దేశంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా కొరకు నశించిపోతుందని ఎంతో భారంతో ప్రార్థన చేశాడు అబ్రహాం.
దేవుని కృపను బట్టి బూడిది మిగిలింది. ఎన్ని చెయ్యతలా భారంగా ప్రార్థన చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకుతో దేవుడు చెప్పాడు, అబ్రాహాం ప్రవక్త, అతన్ని కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావని. దేవుడు స్వయంగా చెప్పిన మాట. దేవుని చిత్తంలో లేనటి కోసం మీరు ఆరాటపడకండి. లోతుని ఎంత కాపాడుకోవాలనుకున్నాడండి అబ్రాహాం. దేవదూతలు చేతులు పట్టుకొని ఊరు బెల్లపురికి తీసుకొచ్చినా భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు సొంత బిడ్డలతో ద్రాక్షరసం తాగిస్తే వాళ్ళిద్దరితో పాపం చేశాడు. శాపగ్రస్తమైన 2 సంతానాలు బయటకు వచ్చినాయి. ఆ మోయాబీల శాపం విరవాలని దేవుడు ఆలోచన చేసి నమ్మకమైన మోషేని తీసుకెళ్ళి మోయాబులో మరణించేటట్టు చేస్తే రూతు మోయాబులో పుట్టింది. హల్లెలూయా. మనకు అర్థం కాదు మోషేని ఎందుకు మోయాబు దేశంలో మరణించేటట్టు అనుమతించాడని. మోయాబీల శాపం దైవజనుడు మోషే యొక్క సమాధి బాక్స్ ద్వారా విరిచాడు ప్రభు. ఆయన నీ మరణించే స్థలం అది రేపు ప్రవక్తల జన్మస్థానం కావాలి. యోసేపు ఐగుప్తులో పుట్టాడు, ఐగుప్తులో చనిపోయాడు. మోషే ఐగుప్తులో పుట్టాడు, మోషే మోయాబులో చనిపోయాడు. రూతు మోయాబులో పుట్టింది, రూతు బెత్లెహేములో చనిపోయింది. మన రక్షకుడు అక్కడి నుంచి వచ్చాడు. హల్లెలూయా. రేపు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చచ్చిపోయావు కాదు, అక్కడి నుంచి రేపు ఎవరు వస్తారు? అక్కడి నుంచి ఎవరు వస్తారండి? అది మన జీవితంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం. లోతు జీవితంలో ఆశీర్వాదకరమైనది ఏమైనా ఉందా? 10 మంది ఉంటే దేవుడు కాపాడుతానన్నాడండి సొదొమ గొమొర్రాని. లోతు ఇంట్లో 4 ఉన్నారండి. లోతు భార్య, 2 ఆడపిల్లలు. ఒక్కొక్కళ్ళు ఇంకొక 2 సంపాదించినా 12 మంది అయ్యేవాళ్ళు. సొదొమ గొమొర్రా కాపాడబడేది. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఊరు బయట గవిని దగ్గర కూర్చుంటాడు అంతే. వాక్యంలో ఎంత తేటగా ఉంది. అబ్రహాముని ఎండవేళ దేవుడు దర్శించాడు, లోతుని సాయంకాలం దర్శించాడు ఆయన. నా ప్రియులారా, అబ్రహాము గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడండి, లోతు గవిని దగ్గర కూర్చున్నాడు. భక్తి ఏమాత్రమైన అబ్బిందా లోతుకి? అన్నేళ్ళున్నా ప్రార్థన చేయటం రాదండి లోతుకి. ఆగరు అబ్రాహాం ఇంట్లో ఉండి ఏమి నేర్చుకున్నాను నేర్చుకోకపోయినా 10 ప్రార్థన నేర్చుకుంది. దేవుని కుటుంబం బట్టి మనం ఒకసారి చేయడానికి చచ్చిపోతున్నాం, వాళ్ళు రోజుకి 5 సార్లు చేస్తున్నారు. మరి నీవేమి నేర్పా? యేసు ప్రభు శిష్యులకి ఏమి నేర్పాడు? హన్నా సమూయేలుకి ఏమి నేర్పింది అనేది బైబిల్లో కనబడదు. కానీ 1 సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడనే వాడు యెహోవాకు మొక్కాడు. వాళ్ళమ్మ ప్రార్థనా పరురాలు, అందుకని ఆ ప్రార్థన వానికి కూడా దొరికింది. ఏలియాజరు 10 వంటలను తీసుకొని వెళ్ళి బావి దగ్గర మోకరింపజేసి ప్రార్థన చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో. మనం ప్రార్థనా పరులమైతే మనతో ఉన్న జంతువులు కూడా మోకరిస్తాయా ఈ నామంలో? ఏంది చెప్పరు? గట్టిగా చెప్పలా? ప్రార్థనా జీవితం అనేది చాలా గొప్పది. సంసోను తన జీవితంలో కొదమ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు. దావీదు అడవిలో సింహాన్ని చీల్చి మందను కాపాడాడు. దానియేలు సింహాలను చంపల. దానియేలును చూసి సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి. దానియేలుకి సంసోనికి దావీదుకి వ్యత్యాసం ఏంది? దావీదు మందల క్షేమం కొరకు సింహాన్ని చంపాడు, సంసోను తన క్షేమం కొరకు సింహాన్ని చంపాడు. దానియేలు దేవుని కొరకు ప్రార్థనా పరుడై రోజుకు 3 మారు మోకరించి దేవునితో గడుపుతూ ఉన్నాడు. సింహాలు ఏం చేయలేకపోయినాయి, రాజులు ఏం చేయలేకపోయారు, అగ్నిగుండాలు ఏం చేయలేకపోయినాయి. ఎలా రకాలని వారు యేసునామంలో. నా ప్రియమైన స్నేహితులారా, మనం ఎందుకు కృంగిపోతున్నాం? దేని గురించి నీవు నేను కలవరపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన పితరులు వెళ్ళిన ఆ త్రోవను మనం ఎన్నుకొని వెంబడిద్దాం. నా ప్రియులారా, లోతు జీవితంలో భక్తి లేదు, కనపడదు. ఏమి సాధించాడు? అబ్రహాము తెరహును లోతును తీసుకొచ్చి నీ జీవితంలో దేవుని చిత్తంలో లేని అడుగులు నీకే ఆశీర్వాదం ఇవ్వవు. దేవుని చిత్తంలో లేని మనుషులు నీకు తలనొప్పే. నీ జుట్టు పీకుతారు వాళ్ళు, ప్రశాంతంగా ఉండవు, నీకు ఇరుకు, లోకానికి కూడా ఇరుకు. ఎందుకు మనం దేవుని చిత్తం నుంచి తప్పిపోవాలి? ఎందుకు తప్పిపోవాలండి? అవసరమే ఉంది. నా ప్రియులారా, ఆయన చిత్తము చేయువాడు
నిరంతరము నిలుస్తాడంట. చేతి చెప్పండి. మీరు నిరంతరము నిలవాలని ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఒక్క మాట, రూతు జీవితంలోకి మనం వెళ్తే ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, మోయోబీరాలు కాబట్టి ధర్మశాస్త్రం లేదు, ప్రార్థన చేయటం ఆమెకు తెలియదు. రూతుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలే. రూతుని ఆత్మీయంగా తమ్ముడు ప్రోత్సహించేవారు ఎవరు లేరు. నయోమి రూతుని ఎప్పుడు వెనక్కి లాగిందే కానీ ముందుకు ప్రోత్సహించలే. అయినప్పటికీ ఆమె దేవుని చిత్తానుసారమైన మార్గాల్లో నడిచి క్రీస్తు వంశావళిలోకి వచ్చింది. వినండి, రూతు ప్రసంగం చేయలా, పాటలు కూడా పాడలా, ఆమెకేమి క్యాలెండర్ మీద ఆమె ఫోటో కూడా ఏమి లేదు. దేవుని చిత్తం చేసి భూతలానికి ఆశీర్వాదకరంగా మారింది. నీవు నేను ఎన్ని పాటలు పాడాం, ఎన్ని దేశాలు తిరిగాం, లేకపోతే ఇంకా దేవుడు నీకు నాకు ఎన్నో చర్చలు కట్టవచ్చు, కానుక ఇవ్వచ్చు, ఇవి ముఖ్యం కాదు. ఇవి ముఖ్యం కాదు. నువ్వు దేవుని చిత్తంలో నిలిచి ఉండడమే గొప్ప భాగ్యం. ఆమేన్. మీరు తృప్తిగా చెప్పలేకపోతున్నారో? రెండు చేతులెత్తి. నా ప్రియమైన స్నేహితులారా, రూతు బెత్లెహేముకి ఎప్పుడు తెలియదు. ఆమెకి పరిగేరుకోవడానికి వచ్చింది. ఏ పొలంలో పరిగేరిందో ఆ పొలానికి ఓనర్ అయిపోయింది ఆమె. నువ్వు దేవుని చిత్తం చేస్తే నీ సమస్యలు మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఆమె పెళ్లి సమస్య క్లోజ్ అయింది, పిల్లల సమస్య కూడా క్లోజ్ అయింది. అదే ఋతు మోయాబులో ఉంటే పిల్లల పుట్ల, అదే ఋతు బెత్లెహేముకి వస్తే పిల్లలు పుట్టారు. నీ గర్భానికి ఎందుకు తాళాలేశాడంటే నీకు టైం ఉంది, ఇస్తాడు ఆయన. మీరు భక్తి జీవితాన్ని కొంచెం గమనించాలా. షూనేమీరాలు ఎలీషా వాళ్ళ ఇంటికి వస్తే, అయ్యా నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయమని అందా. మరి నువ్వెందుకు మా ప్రాణాలు లేస్తున్నా? ఏమా ఆ పిల్లలు ఉన్న వాళ్ళు పీక్కు తింటున్నారు, నువ్వు ఎందుకని కథాగు. కొంచెం ఆగి ప్రభు ఇచ్చిన అప్పుడు తీసుకో. పిల్లల కంటే ముఖ్యమైనది నీ రక్షణ. పిల్లల కంటే ముఖ్యమైనది నీవున్న స్థానిక సంఘాన్ని కట్టుకోవడం. పిల్లల కంటే ముఖ్యమైనది నీ గ్రామాన్ని దేవుని కొరకు పట్టుకోవడం. అది ఎంత ప్రాముఖ్యమో తమ్ముడా, అది మీరు గమనించలేరు. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో మీకు తెలియటల్లా. మోషేతో దేవుడు నా ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించమని చెప్పాడు, కానీ నీ కుటుంబాన్ని విడిపించుకోమని చెప్పలే ఆయన. నీదంతా స్వార్థం భక్తి. దేవుడు ఇశ్రాయేలుని విడిపించినప్పుడు ఇశ్రాయేలుతో పాటు మోషే కుటుంబం కూడా విడిపించబడింది. దేవుడు ఎందుకు అన్యాయస్తుడవుతాడండి? ఎన్నటంటిగా కాదు. దేవునికి నీ ఎడల నా ఎడల గొప్ప సంకల్పం ఉంది. మనందరి విషయంలో ప్రభుకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈరోజు నన్ను కన్న తల్లిని కూడా మీటింగ్కి రమ్మని కబురు పెట్టా. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా వెసులని మాట్లాడతారేమోనని నేను తలంచాను. అన్న వర్తమానం వింటారు. నిన్న రాలేకపోయింది. పెద్ద ఏజ్ కూడా ఏమి లేదులేండి, 95 96 ఉంటే సెంచరీ కొడదామని చూస్తుంది. నేను గర్భంలో ఉన్నప్పుడు నేను చచ్చిపోవాలని ఆయుర్వేదిక్ మెడిసిన్ తిందంట. అటు తింటే 2 బిడ్డలు చచ్చిపోయారు, ముందున్నోళ్ళు 2. నేను గర్భంలో ఉన్నప్పుడు నేను కూడా చనిపోవాలని డబుల్ తింది. ప్రభు నన్ను మరణానికి అప్పగించలేదు. హల్లెలూయా. నా తల్లి నా మరణం కోరిన, నా ప్రభు నా జీవం కోరాడు. ఆయన నా ఎడల ఆయనకి ఇంత గొప్ప సంకల్పం ఉంటే నేనెందుకండి చెత్త చెదారాన్ని ఆలోచించాలి? అసలు నా విషయంలో సంకల్పం కలిగి ఉన్నాడు, నీ విషయంలో లేకుండా ఉంటాడా? నిన్ను నిన్నుగా చేశాడు, నన్ను నన్నుగా చేశాడు తమ్ముడా. అందుకే నీ ఫింగర్ తంపు నీ పిల్లల్లో కలవదు, నీ కుమారుల్లో కలవదు, నీ కుమార్తెలో కలవదు. నిన్నలాగా డిజైన్ చేసి పెట్టాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి నీ ముందున్నది నువ్వు రక్షించబడి, పరిశుద్ధపరచబడి, బాప్తీసం పొంది, ప్రభు చిత్తానికి అప్పగించుకొని యోగ్యమైన ఉపదేశంలో నువ్వు జీవించటమే నీ ఆశీర్వాదం అనే సంగతి నీ జ్ఞాపకంలో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నా. నా ప్రియమైన స్నేహితులారా, నేను మరలా చెప్తున్నా, నా విషయంలో దేవునికి ఇంత సంకల్పం ఉంటే మరి మీ విషయంలో ఎంత ఉండాలి?
ఎంత సంకల్పం అండి! దేవుని కృప నా ఎంత విస్తారంగా ఉందనుకుంటున్నారు. డిగ్రీలో ఇంగ్లీష్ 12 సార్లు తెప్పా ప్రభు కృపను బట్టి. నాదే క్లాస్లో లాస్ట్ నుంచి ఫస్ట్. ఆయన కృప ఎప్పటికీ 82 దేశాల్లో పనిచేసే కృప ఇచ్చాడు ఆయన. కృప కాకపోతే ఏముంది? నేను నా చదువు నన్ను తీసుకెళ్ళేది ఏముంది? నాకేమొచ్చు? తల్లి గర్భంలోనే చచ్చిపోవలసి నాకు జీవం ఇచ్చి సరైనటువంటి విద్య లేని నాకు మంచి భవిష్యత్తునిచ్చింది యేసయ్య రక్తం. నాకు యేసులో ఉన్న భవిష్యత్తు మీకు దేనిలో లేదు, ఎవరిలో ఉండదు. ఇక అంతే ఆయన నామంలో. ఎవరి ద్వారా కూడా మీకు ఆ భవిష్యత్తు రాదండి. నేను ఈ మాట చెబుతున్నందుకు మీరు ఏం ఆలోచించద్దు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు తమిళనాడు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. గోవా ముఖ్యమంత్రి గారు గోవాలో ఆయన పదవి ఎంతకాలం ఉండాలని ఆలోచిస్తాడు. సేవకుడు ఒక్కడే ప్రపంచమంతటి గురించి ఆలోచన చేస్తాడు. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ అయినా అమెరికా గురించే ఆలోచిస్తాడు. సేవకుడు మాత్రమే ప్రపంచానికి రిప్రజెంటేటివ్ అతను. హల్లెలూయా! మాది ఎంత గొప్ప ఉద్యోగం అండి. రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఫోన్ ఇంటర్వ్యూ లేదు. ఏం తప్పినా మాకు ఉద్యోగం ఉంది. ఏం సౌండ్ రాకుండా చెప్పారు? నీ సంతకం పట్ట రాకపోయినా తల సక్క ఇస్తాడు ఆయన, కారు ఎత్తాడు. రిటైర్మెంట్ లేదండి మాకు. జీతం ఇంతని కూడా ఏం లేదు, ఖాళీ చెక్కు రాసుకున్నంత. మా భాగ్యం ఏం భాగ్యం అండి? సరుకులు తెచ్చుకునే పని లేదా, కూరగాయలు తెచ్చుకునే పని లేదా? మా భాగ్యం మీకేడుందండి? మా భాగ్యం మీకెక్కడుంది? రండి, మా డిపార్ట్మెంట్లో పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. హల్లెలూయా! నీకు సంతకం పెట్టడం చేత కాకపోయినా ఈ రాత్రి దేవుని కొరకు బ్రతకడానికి వస్తే విమానం నీకు సిటీ బస్సుగా మార్చేస్తాడు ఆయన. విమానం నీకు సిటీ బస్సు అయిపోద్ది. సవాలుకరంగా ఈ రాత్రి మీతో ప్రకటిస్తున్నా, నువ్వు గ్రామస్తుడు అయినా, సంతకం పెట్టడం చేత కాకపోయినా, విద్యలని పామరుడు అయినా దేవుని రాజ్యం కట్టడానికి రా. వెలలేని విలువలేని నీ జీవితానికి వెలగలిగిన జీవితంగా ఆయన మార్చగలడు. మా అమ్మ ఉంది ఈరోజు ఇక్కడ చెప్పింది, నా చిన్నప్పటి నుంచి ఆ మెడిసిన్ ప్రభావాన్ని బట్టి ఆరోగ్యం బాగుంటుంది నాకు. రోజుకు 4-5 సార్లు కొంచెం తినాల. ఎక్కువ తింటే వాంతులు అయిపోతే అరగదు. అది నా సమస్య. మా అమ్మ నాకేం చెప్పిందంటే, అబ్బాయి చదువు అప్పట్లా, ఎందుకంటే 9th క్లాస్లోనే లవ్ స్టార్ట్ చేశాను. 10th క్లాస్లో బండి బోరుకు వచ్చింది. అటు చదువు లేదు, సంజయ్ లేదు, ఒంటూ బ్రోడివి, ఇంకా సన్నగుండేవాడిని. ఇప్పుడు ఇంకా దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఆయన. అయ్యా, పొలం పని కూడా నువ్వు గట్టిగా చేయలేవురా, మంచి సలహా, గేదెలు తోలుకెళ్ళు, కర్ర పెట్టి అంటున్నావు అనుకో, అయిపోతుంటే నువ్వు పోవచ్చు. అట్టాని గేదెల దగ్గరికి వెళ్ళా, సుడిగాలి వచ్చింది, లేచిపోతుంది. ఏం చేద్దాం? గేదె తోక పట్టుకున్న గట్టిగా ఆగిపోయా. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో, గేదెలు గాయటానికి కూడా నేను పనికిరాను. అటువంటి నన్ను తెచ్చి ఆయన రక్తంతో నా పాపాన్ని కడిగి, వ్యభిచారినైన నాకు, జారుడునైన నాకు వెలగలిగిన ఈ తెల్ల వస్త్రాలు ఇచ్చి ఈరోజు దేశ విదేశాల్లో పనిచేసే ఆ గొప్ప కృప, ఆ భాగ్యం ప్రభు మాత్రమే ఇచ్చాడు. నా చదువు నన్ను పైకి తేలేదు. నా తల్లిదండ్రులు నాకేం ఆస్తి పంచిపెట్టలేదు. నేను సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న నాకు 10 ఎకరాలు అమ్మి సేవ చేయరాని ఇవ్వలా. నేను పట్టుకున్న మైక్ అయినా, నేను కట్టుకున్న వస్త్రమైనా, నా దగ్గర ఉన్న కచీఫ్ అయినా, ఇవి వేసి ఇచ్చినవి. ఇవి దేవునివి, నావి కాదు. మన మైండ్ ఎట్టుంటుందంటే, బస్సు ఎక్కితే బస్సు మాదిలాగా ఫీల్ అవుతుంటాం, రైలు ఎక్కితే రైలు మాది అని. ఎట్టవుతండి? వాడుకొని అక్కడ పెట్టి వెళ్ళాల నువ్వు. స్తోత్రం. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. క్షమించాలన్నా, నేను చాలా ఎక్కువ స్కేల్ ఎత్తుకున్నాను. నా స్తుతి గానమే పాడనా,
జయ గీతమే పాడనా ఆధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. చేతులెత్తి స్తుతిగానమే పాడనా. 1 2 3 స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాధారమయ్యున్న యేసయ్యా నాధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండు నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండు నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండు. చేతులెత్తండి, చేతులెత్తండి. గానమే పాడనా అన్నోళ్ళు చేతులెత్తలేకపోతున్నారు. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత,
ఆదరించును ఆధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞుడనై కృతజ్ఞుడనై జీవితమంతయు జీవితమంతయు చేయొద్దు చెప్పమాట సాక్షి సాక్షినైయుందును నాధారమయ్యున్నా నాధారమయ్యున్న యేసయ్యా యేసయ్యా కృతజ్ఞుడనై కృతజ్ఞులమై జీవితమంతయు జీవితకాలమంతయు సాక్షినై సాక్షిగా నిలుపుము ఆమేన్ బిగ్గరగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా రూతుకున్న సమస్యలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఈ రాత్రి నువ్వు దేవుని చిత్తంలో అడుగులేస్తే నీ పెళ్ళైనా నీ పిల్లలైనా నీ దరిద్రమైనా నీ స్థిరత అయినా మొత్తం క్లోజ్. ఎవరైనా మీ పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే వీసాకి పిఆర్కి సిటిజన్షిప్కి కంగారు పడాల్సిలా. రూత్కి ఒక్కసారి సిటిజన్షిప్ ఇచ్చాడు, పిఆర్ ఇచ్చాడు దేవుడు, పర్మనెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డుతో సహా. నువ్వు దేవుని చిత్తం చేస్తే ఆయన నిన్ను అలాగే చేయగలడు. ఆయన నిరంతరం నిలుస్తావు. కాలాతీతం అయిపోతుంది స్నేహితులారా. చివరి సమయాల్లో మనం ఉన్నాం. కొత్త నిబంధనలో దేవుని చిత్తానికి కట్టుబడిపోయి ఉన్న దైవజనుడైన పౌలు గురించి మీతో చెప్పాలనుకున్నా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26, 27. ఒకవేళ మీరు బైబిల్ మూసేశారనుకోండి, పెద్దోళ్ళు కదా మీరు, అరే మీరు మూసైతే నన్ను ముగించమని అర్థం ఏంది? అది ముగిస్తున్నాను అన్నాను కానీ ముగించలేదుగా. అపోస్తలుల కార్యములు 9, 26, 27. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుగా యత్నం చేసిన గాని అతడు శిష్యుడు నమ్మక అందరూ అతనికి భయపడ్రి. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు. చాలనా? సౌలు పాత పేరు దేవుడు దమస్కు దగ్గర దర్శించి పౌలుగా మార్చాడు. ఈయన రోమా పౌరుడు, దమస్కు దగ్గర దర్శనం ఉంది. వింటున్నారా? బాగా చదువుకున్నాడు గమలీయేల పాదాల దగ్గర. అపోస్తలుల కార్యం 24, 26 ప్రకారం డబ్బు ఉంది ఈయన దగ్గర. వన్స్ అగైన్ మై ఫ్రెండ్స్, దమస్కు దగ్గర దర్శనం ఉంది. పుట్టుకతోనే రోమా పౌరుడు, గమలీయేల్ యూనివర్సిటీలో బాగా చదివాడు. అపోస్తలుల కార్యం 24, 26 ప్రకారం డబ్బు ఉంది. దేవుని కృపను బట్టి నీ మాదిరిగా నా మాదిరిగా మినిస్ట్రీ పెట్టాలి ఆయన. ఇప్పుడు శబ్దం రాదనుకోండి. హల్లెలూయా. 3 మిషనరీ ప్రయాణాలు చేసి యెరూషలేములో రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. సంతకం పెట్టిన చేత కాని పేతురు కింద బతికాడు ఈయన. గలతీ 2:9లో పేతురు, యోహాను, యాకోబులో పౌలుకి బర్నబాకి కుడి చేతినిచ్చారు. కుడి చేతినిచ్చారు. ఈ సభలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వెస్లన్న ఫౌండరు, ప్రెసిడెంట్ కాదు, నేను అసలే కాదు. అందుకే ఈ సభలు ఆశీర్వాదకరంగా జరుగుతాయి. యేసన్న గారు ప్రారంభించిన పరిచర్యలో వెస్లన్న పనిచేస్తున్నారు. నాకంటే పెద్దోళ్ళు ప్రారంభించిన పరిచర్యలో నేను పనిచేస్తున్నా. నా గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఫౌండరు, ప్రెసిడెంట్ని అనుకుంటారు. నేను ఫౌండర్ని కాదు, గేండర్ని కాదు, గ్రైండర్ని అసలే కాదు. నేను ఒక వర్కర్ని మినిస్ట్రీలో. అందుకే తెల్ల చొక్కా మీద మచ్చ లేకుండా హ్యాపీగా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, మీరు దేవుని చిత్తం చేస్తే ప్రపంచం మీ చుట్టూ తిరిగిద్ది. దేవుని చిత్తం చేయకపోతే వినుకొండ చుట్టూ నువ్వు తిరుగుతావు. హల్లెలూయా. మేము 5 మిత్రులమండి. అందరికంటే చివరి రక్షించబడిన నేనే. మాలో 5లో 4 పెళ్లి కాల, ఒక్క అతనికి పెళ్ళి అయింది అప్పట్లో 92లో. ఆ పెళ్ళైన ఆయన గుంటూరులో ఆర్థిక సమస్యలు వచ్చినాయని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మినిస్ట్రీ పెట్టాడు.
పెడితే జరుగుతుంది, కొంతకాలం జరిగింది. జరిగిన తర్వాత ఒక్కడే కొడుకు మే నెలలో అబ్బాయిది బర్త్డే, కొత్త బట్టలు వేసుకొని డాడీ బయటికి వెళ్ళొస్తానని చెప్పాడు. జాబ్ వచ్చింది, కొత్త బండి, కొత్త బట్టలు, పుట్టినరోజు. బయటికి వెళ్ళిన 17 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, మీ కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడని. ఒక్కడే కొడుకు, ఆ తండ్రి ఎట్లుంటాడు మీరు ఊహించండి. నేను పలకరించడానికి వెళ్తే ఇట్లా వెనక్కి పడిపోయాడు. అమ్మో ఏమైద్దో నామోలా నేను భయపడ్డా. నేను ఆయన పడిపోయి ఒకే మాట చెప్పాడు, దీవెనయ్య నేను ఏదో దేవుని చిత్తం అని మినిస్ట్రీ పెట్టి ఇట్లా అయిపోయా, నువ్వు మాత్రం దేవుని చిత్తంలో ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నావు, అందులో నుంచి బయటికి రాకుండా పనిచేయమని చెప్పాడు. పడిపోయి నాకు. హల్లెలూయా. ఇక రెండో వ్యక్తి నన్ను రక్షణలోకి నడిపించాడు. అతను వాళ్ళ కజిన్ సిస్టరు, అయ్యా నీ అంత మంచోడు ఇండియా నన్ను లేడంది. ఎందుకంటే పెళ్లి కాని మగవాళ్ళకి ఆడవాళ్ళు చెప్పే మాటలు ఇట్టానే ఉంటాయి. వాళ్ళ అక్క మాటలను విని ఆమెను బాధపడటం ఇష్టం లేక వాళ్ళ అక్క కూతురుని చేసుకున్నాడు, కజిన్ సిస్టర్ని. ఆమె దేవుని ఎరగని స్త్రీ, ఇంట్లో ఏకంగా గుడి పెట్టింది. ఇంకొక అతను గుంటూరులోనే దేవుని పని ప్రారంభించాడు. ప్రభు నాతో మాట్లాడాడు, సేవ చేయాలని స్టార్ట్ చేశాడు. పక్కింటి ఆంటీ, అయ్యా అన్నం కూర 2 నువ్వే వండుకుంటే ఏం ఆశీర్వాదం ఉంటుంది, నువ్వు అన్నం వండుకో నేను కూర తెచ్చిస్తానని ఒక 2-3 నెలలు తెచ్చి, ఆమె చాలా పరిశుద్ధురాలు, 3 భర్తలు 4 కూతుళ్ళు ఆమెకి. ఆ పేటలో ఆమె హైయెస్ట్ హోలీ లేడీ. చిన్నమ్మాయితో చెప్పిందమ్మా అన్నయ్య కాస్త కూర ఇవ్వమ్మా అని. ఆ పిల్ల కూర తీసుకొచ్చి పాస్టర్ గారి గిన్నె లేచి గిన్నెలో పాస్టర్ గారిని వేసుకుపోయింది. అమ్మా ఆడోళ్ళకి చెబుతున్నా, మీరు వండండి, వడ్డించమాకండి, కొంపకి తెప్పలేమాకండి. షూనేమీరాలో ఆతిథ్యం ఇచ్చింది, వడ్డించలా పక్కన గ్యాసి ఉంటాడు. వాక్యాన్ని పాటిస్తే మనకు అసలు శోధనే రాదు. ఏం చెప్పట్లేదు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, 4వ ఆయన, నిజామాబాద్ బైబిల్ కాలేజీకి పోయాడు. ఆ బైబిల్ కాలేజీలో కో ఎడ్యుకేషను, అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఆ బైబిల్ కాలేజీలో అమ్మాయి అందంట, ఏమండి మీరు మృదు మాధుర్యంగా పాడుతున్నారే. ఇంకేముంది, వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. 5గురిలో నేను ఒక్కడనే మిగిలా. నేనైనా గొప్ప, ఇందాకే చెప్పా 9th క్లాస్లో నేను లవ్ స్టార్ట్ చేశాను, 10th క్లాస్లో బండి బోరుకు వచ్చిందని. నా గొప్పతనం ఏమీ లేదు, నాయకత్వానికి లోబడున్నాను కాబట్టి ఇట్టున్నాను. వెస్లను అంత దీవెనకరంగా ఉండడానికి కారణం ఏంటంటే నాయకత్వానికి లోబడిన వాళ్ళు అట్టుంటారు, ఇక అంతే. గట్టిగా చెప్పలా. మీరు లోబడిన వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా? మోషే 2 రాజులను జయిస్తే నాయకత్వానికి లోబడిన యెహోషువ 31 మంది రాజులను జయించాడు. మోషే కానాను చూశాడు, చేరలా. యెహోషువ కానాను చేర్చాడు. అపజయం ఎరుగని జయశీలుడు ఆయన. మీరు దేవుని చిత్తంలో నాయకత్వానికి లోబడి ఉండండి, ఈ ప్రపంచాన్ని రాసిస్తాడు మీకు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు నలుపును తెలుపు చేయలేవు, తెలుపు నలుపు చేయలేవు. ఎంత రంగు వేసుకున్నా 3 నెలలకు మళ్ళీ వేసుకోవాల్సిందే. నువ్వు వేసుకో, ఎంత వేసుకుంటావు గుంటూరు మొత్తం తెచ్చుకొని వేసుకోవయ్యా బాబా. నువ్వు ఎంత వేసుకున్నా మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వేసుకోవాల్సిందే. నువ్వు నలుపును తెలుపు చేయలేవు, తెలుపు నలుపు చేయలేవు. దేవుని చిత్తంలో నిలిచి ఉండడే నీ బలం, నీ ఆరోగ్యం, నీ శక్తి అంతా. చెప్పు గట్టిగా, ఏందో నీ సొమ్మంతా మాకు రాసి ఇచ్చినట్టుగా. గట్టిగా చెప్పాలండి. దేవుని చిత్తం చేసినోడు అట్టుంటాడు. నా ప్రియులరా, ఎంత యథార్థంగా ఉంటారు వాళ్ళు, ఎంత యథార్థంగా ఉంటారు. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, ఆయన నిద్రపోయాడు. ఆయన వినకుండా ఏమో మనకు తెలియదు. ఆయన నిద్రపోయాడు కాబట్టి దొంగలందరూ నిద్రపోయారు. హల్లెలూయా. పౌలుని చెరసాల్లో వేస్తే ఆయన నిద్రపోడు, ఎవడికి నిద్ర రానీడు. పాడిందే పాడుతుంటాడు తెల్లారిందాక. ఆయన పాడితే భూకంపం రావాలి, గోడలు పడిపోవు, అది ఆయన టాలెంట్. గోడలు పడిపోవు, భూకంపం వస్తుంది, మనుషులు చచ్చిపోరు. అది మాన్యువల్ ఎర్త్కేక్ కాదు, స్పిరిచువల్ ఎర్త్కేక్. దేవుని చిత్తంలో నిలబడి ఉండే వారి ద్వారా ఆత్మ సంబంధమైన భూకంపం తెస్తాడండి ప్రభు. ఆయన భూకంపం తెస్తాడు ఈ తరంలో, అంతే. మేము 4 ఇప్పటికీ మిత్రులమే, అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం.
నలుగురిలో 5గురిలో 4 దేవుని సేవలోనే ఉన్నాం. అంటే నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు. మినిస్ట్రీ పెట్టని నేను మాత్రమే దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను ఉంచాడు. ఈ మధ్య ఒక అబ్బాయి చెప్పాడు, అన్నా నన్ను దేవుడు సేవకు పిలిచాడన్నా అన్నాడు. మంచిదయ్యా, దేవుడు వాడుకుంటున్నాడన్నా అన్నాడు. ఎట్లా వాడుకుంటున్నాడు అమ్మన్నా? ఫస్ట్ నెలలో సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారన్న ప్రజలు. 2 నెలల్లో బైక్ వచ్చిందన్న, 3 నెలల్లో జీప్ వచ్చిందన్న అన్నాడు. తర్వాత ఏం మాట్లాడట్లా. ఏమైందయ్యా 4 నెలలు అన్న? మొత్తం పోయినాయి అన్న అన్నాడు. జీబు, ఫోను, కారు, బస్సు, విమానాల్లో తిరగటం ఇదేది ఆశీర్వాదం అని భ్రమ చెందమాకండి. నువ్వు యేసయ్య రూపంలో జీవించటం, దేవుని చిత్తం చేయటం, ఈ 2 నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు ఆయన చిత్తంలో నిలబడి ఉండు, అంతే. నిలబడి ఉండు ప్రియులరా. నాకు అన్న కృపాక్షేమం పాటలు పాడారు కదా, నీ సత్య మార్గంలో అన్న ఒకసారి ఎత్తుతారా. నేర్చుకున్న అనుభవం ఈ మైనర్ నీ సత్య మార్గంలో దైవ సేవకులతో ఉండి ఇది కొంచెం ఆ పరిశుద్ధులతో తిరిగి ఆ నేర్చుకున్న అనుభవం. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ పరిశుద్ధులతో నేర్చుకున్న అనుభవాలు సాక్షిగా నిలిపినాయి అంటవి. నా ప్రియులరా, నేను ఎవరిని తక్కువ చేసి చెప్తున్నాన్ని నాన్న ఎక్కువ క్లోజ్ చేయ. నాకు తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి. మీరు మేల్కొనండి, ప్రపంచమంతా మేల్కొంటుంది యేసునామంలో. మీరు పాడండి, మనతో ఉన్న దొంగలు కూడా వినాలి, ఆరాధించాల్సింది ఆయన నామంలో. చెప్పు గట్టిగా. సచ్చుబడిపోయిన చేతుల్లాగా ఏందండి అది? అసలు ఏందంటే మీరు మళ్ళీ పల్నాడు అంటారు. ఏంది కూర్చోటమా? మీ పల్నాడు గొప్పతనం. అల్లెలి లేని పల్నాడు. ఏం పల్నాడు అండి ఇదే? మళ్ళీ కారం ఉంటే తింటారంట. తెగ కారం తిని గొంతు మాడిపోయినట్టుంది నీకు. ఎత్తో నా ప్రియమైన స్నేహితులారా, అన్ని క్వాలిఫికేషన్స్ పౌలున్న సొంత మినిస్ట్రీ పెట్టుకోలేదండి ఆయన. ఎవరైనా తమ్ముళ్ళు అన్నోళ్ళు నన్ను అపార్థం చేసుకోవద్దు. సేవ చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నా, నా చేతులు జోడించి, మీరు ఏదో సొంత మినిస్ట్రీలు పెట్టి ఏదో వరిదిల్లుతాం అనుకున్నారు. ఏముండదంటే ఏముండదు. నీ జుట్టు ఊడిపోయి కొబ్బరి నూనెతో పని లేకుండా పోవటం తప్ప ఏమి ఉండదు. అనుమానమే లేదు. నేను చూసా. మేము 5గురు మాట్లాడుకుంటామని చెప్పా కదా. మాట్లాడినప్పుడు నా మిత్రులు నాకేం చెప్తారో తెలుసా? దేవుని మేము మిస్టేక్ చేసాం, నువ్వు చేయొద్దు. ఏ పరిశుద్ధులతో నీవు ఉన్నావో సత్య వరకు అక్కడే ఉండు. మేము ఏదో చేద్దామని వచ్చాం, మొత్తం ఊడిపోయినాయి. కొబ్బరి నేను కూడా రాసుకోవడానికి లేదు. ఇప్పుడు ఏమి చేయలేము. నువ్వేదో అనుకొని భ్రమ చెంది ఊగులాడద్దు. నా ప్రార్థన ఏంటో తెలుసా? నాకు ప్రార్థన చేసిన వాళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, లేకపోతే నన్ను సహకరించిన వాళ్ళు ఆ పరిశుద్ధులతోనే నా కాలం ముగించాలన్నదే నా తీర్మానం. నాకు 2 ఆశ లేదు, 2 కోరిక లేదు. నా ప్రియమైన వారులారా, యేసు ప్రభు కాలంలో ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. పేద విధవరాలు 2 కాసులు వేసింది. ఆమె అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభువే చెప్పాడు. పేదరి కాలంలో కానుక బాక్సులు, కానుక లైట్లు ఏమీ లేదు. పొలం అమ్మటం, తీసుకురావటం, ఇల్లు అమ్మటం, తీసుకురావటం, తేడా వస్తే బాక్సులు పెట్టడం. ఏ కానుకలు పట్టండి, ఇవ్వండి, ఈ ప్రోగ్రాంకి ఇవ్వండి, చర్చి కడుతున్నాం ఇవ్వండి, అట్టే ఉండదు. పేతురు కాదు, ఉంటే కరెక్ట్గా ఉంటాం, లేకపోతే బాక్సులు పెడతాడు. హల్లెలూయా. ఇక పౌలు కాలం వచ్చినప్పుడు కానుక పెట్టి కాదు, పొలం అమ్మటం కాదు, ప్రాణాలే పౌలు కొరకు ఇవ్వడానికి తెగించారు ఆ దినాల్లో ప్రజలు. నువ్వు దేవుని చిత్తం చేస్తే ప్రజలు కానుకలు, పొలం ఇవ్వటం కాదు, అమ్మివ్వటం కాదు, వాళ్ళు ప్రాణాలే తెచ్చి నీకు ఇచ్చేటట్లుగా ప్రభు చేస్తాడు. గలతీయులు తమ కళ్ళోడు బీకి పౌలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకుల ప్రిస్కిలలో ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రిఫరెన్స్ చూపించడానికి సమయం సరిపోదు. ఏమి పని అండి? దేవుని చిత్తం చేసిన సేవకుడికి ఎంత ఆధిక్యత మీరు వినాలా.
రాత్రి వెస్లు అని చెప్పారు. అన్న నువ్వేం కంగారు పడమాక, మన వాళ్ళు ఆల్ నైట్ ప్రే చేస్తారు, ఏం పర్లేదని చెప్పాడు. అన్న చెప్పింది ముందు చెబితే బాగోదని చివరిలో చెబుతున్నాను నేను. అన్న ముగిస్తానని చెప్పారు, డేట్ మారకుండా. నేనైతే చెప్పకుండా ముగిస్తా. వింటున్నారా? ఒక పాస్టర్ గారి పిల్లలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు బైబిల్లో. ఆ దెయ్యాలు అన్నాయి, వెళ్తామయ్యా, ఎందుకు అడావిడి పడతారు మీరు? మా సేవకులకు ఉండే నాలెడ్జ్ భూమి మీద ఎవరికి ఉండదు. మాకు బుర్ర ఎక్కువ పెడతాడు దేవుడు, ఎందుకంటే నడిపించాలిగా ప్రజల్ని. ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే మాకు దెయ్యం పట్టినాడు ఎవరన్నా వస్తే వాళ్ళని వెంటనే వెళ్ళగొట్టాం. నా పేరేంది? మీ పేరు అబ్రాం గారండి, నేను ఎంతకాలం సేవ చేస్తున్నాను నీకు తెలుసా? ఎందుకు అట్లా మాట్లాడింపు చేస్తున్నామంటే మాకు దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉందని తెలియాలని. మీకు అర్థమైందా? ఆ రోజు పాస్టర్ గారు ఎట్టాన్ని వెళ్ళగొడుతుంటే ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. మా పాస్టర్లు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటారు. ఆ తర్వాత ఆయనకి రాదు, వీళ్ళకి రాదు, అక్కడ ఆగిపోతాయి, స్టక్ అయిపోతాయి, బోల్ట్నట్లు ఊడిపోతాయి. మరి కానీ దెయ్యాన్ని ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగా నా దెయ్యం అందంట, వెళ్తానులే ఇప్పుడే వచ్చాను, అడవాడి పడతావు ఎందుకన్నట్టు. నువ్వు నా పేరు చెప్పావు, సేవ అనుభవం చెప్పావు, ఇక వెళ్ళిపోవాలి, ఐ కమాండ్ అంటే వెళ్ళిపోతాను అంటే మళ్ళీ అడావుడి చేస్తావేంది అంటూ 3 నెలల నుంచి నువ్వు నీ భార్య పలుకోవట్లేదు, మీ ఇద్దరు పలుకోండి, తర్వాత మేము పోతానందంట. అనవసరంగా దాన్ని గదిరించుకోవటం ఎందుకు, మన బతుకు బస్ స్టాండ్ చేసుకోవటం. యేసయ్య వాటిని మాట్లాడనియలేదు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పు. ఈ దయ్యాలు ఆ పాస్టర్ గారి పిల్లలన్నీ, అబ్బాయి మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంతే ప్యాంటు పైకి పట్టుకొని నరసరపేట పరిగెత్తారు. అరే ఉండండి రా బాబా, కార్లు ఎక్కించిపోతాం మిమ్మల్ని అంటే మేము ఆగము, మాకు భయం, దడ, వణుకు, మేము ఆగమండి, ఉండండి రా బాబా, మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. ఏ దయ్యాలు పేతురు తెలుసని, యోహాను తెలుసని చెప్పలా. 2 రకాలని మినిస్ట్రీలు ఉన్నాయి. దయ్యాలను వెళ్ళగొట్టేసేవా, దయ్యాలు సేవకుడిని ఘనపరిచేసేవా. నీకే సేవ కావాలా? ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కావాలా? మాకు పౌలు తెలుసు, వినుకొండలో సేవ చేసే మాకు రవీంద్రన్న తెలుసనే దెయ్యాలు చెప్పగలిగే సేవ కావాలా నీకు? తమ్ముళ్ళు కంగారు పడద్దు, కంగారు పడద్దు. ప్రభు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు, గొప్పగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నా మిమ్మల్ని. స్తోత్రం, హల్లెలూయా. అయితే తొందరపడద్దు, తప్పిపోవద్దు, కాలు జారి నష్టం తెచ్చుకోవద్దు. జీవితం చినిగిపోయిన ఇస్త్రాక్ అయిపోతుంది, అప్పుడు నువ్వేం చేయలేవు. దేవుని చిత్తంలో ఉంటమే నీ బలం. దెయ్యాలు పౌలుకి ఫేస్బుక్, వాట్సాప్ అయ్యానండి. పౌలుకి ఏంది స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఆయనకి ఎవడు పబ్లిసిటీ చేయాల్సి, మళ్ళీ దెయ్యాలే చేస్తుంటాయి. దేమేత్రని ఒక కంసాలి ఎఫెసీల ఆర్తమీదేవి మహాదేవి అని ఘనపరచబడుతున్న కాలంలో ఆ దేవి యొక్క బొమ్మలను చేసి అమ్మేటువంటి వ్యాపారి ఆయన ఒక మీటింగ్ పెట్టి అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో, అయ్యలారా ఈ పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రజలు మారిపోతున్నారు, మనం తయారు చేసిన బొమ్మలకు అప్పట్లో కొనేవాడు ఎవడు లేడు, గొడ్డేసి వేసి వేసి ఉన్న కలర్ కాస్త పోతుంది. హల్లెలూయా. రెండోది, మన బొమ్మల వ్యాపారం కూడా దెబ్బతినిపోతుందయ్యా, ఎట్టయితే మన వ్యాపారం, జీవనోపాధి కూడా దెబ్బతినిపోతుంది అని చెప్పాడు. అంతేకాదు ఆర్తమీదేవి మహిమ యొక్క తగ్గిపోద్దని చెప్పాడు. పౌలు దేవతల మహిమ తగ్గించాడు ఆయన కాలంలో. కారణం ఏంటి? అకాలమందు పుట్టాడండి, రక్షించబడ్డాను, అపోస్తులను అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానన్నాడు. అందరికంటే చివరి రక్షించబడి 3 దినాలు యూదా అని వెంట ప్రార్థన చేసి 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా గడిపి 31 సంవత్సరాలు ప్రపంచాన్ని దేవుని వాక్యంతో కదిలించాడు. తిరుగులేని సింహం, మరణమాన్ని ముల్లెక్కడని సవాల్ చేసినాడు ఆయనే. పాంగరితే 108కి ఫోన్ చేయనాడు ఆయనే. ఏంది వినపడిందా? మీకు అర్థమైందా? పాంగరితే జాడించేశాడు కానీ 108కి విలువ అల్లా, గుడ్డగట్ట అల్లా, గొడ్ల గిడ్డలే లబ్బర్ మ్యాండ్ వేసేది లేదు, ఏసు రక్తమే చేయమన్నాడు.
వాళ్ళు అన్నారు, అంతకుముందు నరహంతకుడు అనుకున్నారు, తర్వాత వాళ్ళే దేవత అన్నారు. ఆ ద్వీపంలో ఉన్న రోగులందరినీ బాగు చేసి ద్వీపాన్ని ఆరోగ్య కేంద్రంగా మార్చాడు. స్తోత్రం. మదనపల్లిలో ఒక దొరగారు టీబీ హాస్పిటల్ ప్లాన్ చేశాడు ఆయన. ఆ ఏరియా పేరేంటంటే ఆరోగ్యవరం. మన ఇండియాలో మనోళ్ళు పెట్టే పేర్లు అటువంటి. ఈ మధ్య ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఏడున్నావయ్యా అన్న. టిఫిన్ చేస్తున్నప్పుడు, నేను సుండిపెంటలో ఉన్నాను అన్నయ్య అన్నాడు. ఆయన నీకు దండం రా బాబా, ఇప్పుడే శుభమాట టిఫిన్ చేస్తున్నాను, నువ్వు నాకేడ దొరికావు, ఇప్పుడు ఫోన్ చేసావు అనుకొని. మధ్యాహ్నం ఆడికి పోతున్నావు అమ్మా, ఇప్పుడు ఫోన్ చేయను. మధ్యాహ్నం దోమల పెంటలో ఉంటాను అన్నయ్య. వీలైతే రాత్రికి చేయి, రాత్రి ఆడ ఉంటాయి, ఏగల పెంటలో ఉంటాను అన్నయ్య. ఉదయం ఏమో సుండి పెంటలో ఉన్నాడు, మధ్యాహ్నం ఇక ఎప్పుడు మాట్లాడారు ఈయనతో. ఈయన ఊరి పేరే పెంట. నేను అన్నాను, ఆ ఊరి పేరు ఎవడండి పెట్టింది అసలు? మన బుర్ర ఎటువంటిదంటే పేర్లు పెట్టుకోవటం కూడా చేత కాదు. ఆరోగ్యవరం. ఈ మధ్య అమెరికాకి వెళ్తే అక్కడ ఆ ఊరి పేరు న్యూ హెవెన్ అంట. స్తోత్రం, హల్లెలూయా. ఏం పేర్లండి! ఉదయం ఏమో సుండి పెంట, మధ్యాహ్నం ఏగల పెంట, రాత్రికి ఏమో దోమల పెంట. నేను చెప్పాను, అయ్యా నువ్వు పెంటలో నుంచి బయటకు వస్తే ఫోన్ చేయి, లేకపోతే చెయ్యి మాక. ఊరే పెంట అన్నావు, అసలు నువ్వు ఎట్టుంటావు మరి నాకు తెలియదు. నాకు వద్దయ్యా నీ ఫోన్ వద్దు, నువ్వు వద్దు, నువ్వు ఆ ఊర్లోంచి పక్కకు వస్తే మాట్లాడదాం. నేను అప్పుడు బాధపడారు, మనోళ్ళు ఏంటి ఇటువంటి పేర్లు పెట్టారు, ఇటువంటి పేర్లు పేరేంటి? మన 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 జ్ఞానం ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైన స్నేహితులరా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, పౌలు చూడండి ఆ ద్వీపాన్ని ఆరోగ్య వనంగా మార్చేశాడు అంతే. ఆయన్ని చెరసాలు ఏం చేయలేకపోయినాయి, యూదులు ఏం చేయలేకపోయారు, సమాజ ప్రధానులు ఏం చేయలేకపోయారు, దెయ్యాలు ఏం చేయలేకపోయినాయి. లోకం దిమ్మ తిరిగిపోయేటటువంటి సేవ చేశాడు. దైవజనుడైన రావిన్ హిల్ గారు రాసిన బుక్స్ సెట్ బుక్ స్టాల్లో మీకు దొరుకుద్ది, మీరు తీసుకోండి. ఆయన అమెరికాలో గొప్ప సేవ చేశాడు. ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేశారు. మీకు వెనకమాల బుక్ స్టాల్లో ఆంధ్ర తెలంగాణలో దొరకనన్ని మిషనరీ జీవిత చరిత్ర మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. అవి చదివి మీ జీవితంలో మీరు ఆశీర్వాదకరంగా మారండి. మిషనరీలుగా మీరు మారి గొప్ప దేవుని పని చేయండి. నా ప్రియమైన స్నేహితులరా, నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని చిత్తంలో మీరు నిలిచి ఉండడమే మీ భాగ్యం. గట్టిగా చెప్తారా? అంతకంటే మించిన బలం ఏమి లేదు. పెద్దలకు లోబడి ఉన్నాడు పౌలు. మిషనరీ ప్రయాణాలు చేశాడు. రిపోర్ట్ యెరూషలేములో సబ్మిట్ చేశాడు. పెద్దలు మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అందరికంటే ఎక్కువ చదువుకున్నాడైనా ఆధిక్యతలున్న సంతకం పెట్టడం చేతకాని కింద వాళ్ళు పనిచేశాడు. అదే పౌలుకి ఇచ్చిన ఆ కృప. మీలో ఎవరు నాయకులు కాకూడదని నా కోరిక. నాయకులైతే మీరు కాననుకోరు, చూసి చచ్చిపోవటమే. అర్థమైందా కదా మీకు? కొండకి చూసి అక్కడ చావటం. ఇక మీరు పరిచారకులైతే ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. యెహోషువ గ్రంథం మోషే పరిచారకుడిగా ప్రారంభించబడింది. ఈరోజు మధ్యాహ్నం వెస్లన్న నేను మాట్లాడుకుంటూ ఇవే విషయాలు ఎందుకో ప్రభు మా నాటించాడు. దేవుని చిత్తంలో మనం చచ్చిపోదాం. దేవుని చిత్తం చేయటమే మన గురి, అటు ఇటు చూడటం కాదని ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈరోజు మధ్యాహ్నం అలాగా పలికించాడు. నా ప్రియమైన స్నేహితులరా, నేను ఇందాక మీకు చెప్పాను, యేసన్న గారు ప్రారంభించిన పరిచర్యలో పరిపక్వమైన అనుభవాలు నేర్చుకొని పరిమళింపు చేసే సాక్షిగా ఉండడానికి వెస్లన్నకి అవి కృప చూపినాయి. అదే ఈ సభల ఆశీర్వాదం. నా గురించి చెప్పాను, నేను మినిస్ట్రీ పెట్టలేదు, నేను ఫౌండర్ని కాదు, ప్రెసిడెంట్ని కాదు. మినిస్ట్రీలో నేను ఒక పరిచారకుడిని. నా జీవిత చివరి నిమిషం వరకు పరిచర్యలో కొనసాగి దేవుని చిత్తంలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మీకు దేవుని చిత్తంలో లేనోళ్ళు ఎంతమంది ఉన్నా మీకేం ఉపయోగం ఉండదు. గుర్తుంచుకోండి. నా తొలి దినాల్లో రాజబాబు అన్నని ఒక్క అన్న పరిచయం అయ్యాడు నాకు. నీకు 10,000 మంది దేవుని చిత్తంలో లేనోళ్ళు ఉన్నా నీకేం ఉపయోగం ఉండదు. దేవుని చిత్తంలో ఉన్నాడో
ఒక్కడున్నా ప్రపంచానికి సువార్త తీసుకెళ్తావు అంతే ఆయన నామంలో. ఫైనల్గా నేను ముగిస్తూ, కోట్ల మందికి ఇంకా లేచి నిలబడండి. దేవుని వాక్యం అందలేదు. ఒకళ్ళిద్దరు కాదు. ఈ మధ్య మాల్దీవ్స్లో ఉన్నాను నేను. టిఫిన్ పెట్టారు, ప్రార్థన చేయబోతుంటే నా పక్కన సహోదరుడు నన్ను చేయబెట్టి కొడుతున్నాడు. ఏంటంటే, నేను కళ్ళు మూసి ప్రార్థన చేయొద్దు, ఇక్కడ కళ్ళు చేసి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ఏంటంటే, ఆ స్కానింగ్లో ఎక్కడైనా కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నామని తెలిస్తే చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కళ్ళు మూయొద్దు, మామూలుగా ప్రార్థన చేయండి. కళ్ళు మూసి ప్రార్థన చేయడానికి స్వేచ్ఛ లేని దేశాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వేల మంది ఉన్నారండి. ప్యాక్ అయిపోయింది గ్రౌండ్. మరి రేపు ఎట్లుంటుందో నాకు తెలీదు. మీరు ఒక్కొక్కరు అనేకుల్ని, రాత్రి వెసలని చెప్పినట్లుగా అనేకుల్ని తోడుకొని రండి. ఇంకా రేపు రోడ్డు మీద కూడా ఎక్కడ ఖాళీ లేకుండా చేయండి ఆయన నామంలో. మీరు పని చేయాలి ప్రభు కొరకు. నా ప్రియులరా, మరి మీలో ఎంతమంది మీ కుటుంబాల్లో మీ పిల్లల్ని మిషనరీ పని కొరకు ఇచ్చారు? ఎంతమంది మీ జీవితాలను ట్రంప్ కంటే, ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ కంటే గొప్ప పదవైన దేవుని సేవకి మీలో ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? హల్లెలూయా. పౌలు మంచి విద్యను అభ్యసించిన దేవుని చిత్తం చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. సొంతం ఇష్టం ఆయనకి ఏం లేదు. అందరికంటే ఎక్కువ పత్రికలు రాసినాడు పౌలే, అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టినాడు పౌలే, అందరికంటే ఎక్కువ మంది శిష్యులు తయారు చేసినాడు పౌలే, యేసులాగా బ్రతికినాడు కూడా ఆయనే. నువ్వు దేవుని చిత్తం చేయి. అన్నిట్లో ప్రభు నీ కృపావాక్యాన్ని అప్పగించి ప్రభు ద్వారం తెరుస్తాడు. యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెస్లన్న నేను మాట్లాడుకునేటప్పుడు, అన్న మనం ఇంకా బాగా పనిచేయాలి అన్న. యేసన్న గారి కాలంలో అన్న ప్రయాసపడి చేశారు, ఇంకా చేయాలి. మన ఇద్దరం ఒకే చోట పనిచేయాలని ఇద్దరం అనుకున్నాం అనమాట. ఒకరు వాక్యం చెప్తే ఒకరు లీడ్ చేయాలని, ఒకరు లీడ్ చేస్తే ఇంకొకరు వాక్యం చెప్పాలని మాకు ఆశ ఉంది. కానీ మా ఇద్దరికి అవకాశం దొరకలా. 6 ఏళ్ల తర్వాత దేవుడు డేజీ గారిని ప్రేరేపించి మా ఆశ తీర్చలా. హల్లెలూయా, హల్లెలూయా. పండగ చేసుకున్నారు గడిచిన రాత్రి ఈ రాత్రి పాటలతో. హల్లెలూయా, స్తోత్రం. మీరు ఆశిస్తే ప్రభు చేయడా? అవకాశం రాకుండా ప్రభు చేస్తాడా? ఇద్దరు వేరు మినిస్ట్రీలో పరిచారకులుగా ఉన్నాం. మరి అవకాశం ఎట్టొస్తుంది? ఆశించాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ఈరోజు ద్వారా. అయితే ఈరోజు ఇంకొక ఆశపడ్డాం. ఇది కాదన్నా, మనం వైట్ హౌస్లో మాట్లాడాలనుకున్నాం ఇద్దరం. మరి అది ఎప్పుడు చేస్తాడో ప్రభు. వైట్ హౌస్ అంటే అమెరికాలో ఉంటుంది, అక్కడ ఉండాలి మన ఇద్దరం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం మేము. ఒకరి చెయ్యి ఒకరితో కలిసింది, ఒకరి మనసు ఒకరితో కలిసింది. మినిస్ట్రీలు వేరైనా మనసు ఒక్కటే. ఎంత ఆశీర్వాదం. అన్న పాడుతుంటే ఎంత బాగుంది, స్తుతిగానం పాడుతుంటే ఎంత బాగుందండి. నీ సేవ, నీ ఆ కృపాక్షేమం పాడుతుంటే ఎంత దీవెనకరంగా ఉంది. ఆరాధన చేస్తుంటే ఆ స్తోత్రాంజలి ఎంత బాగుంది. మనసు కలిస్తే, దేవుని చిత్తం చేస్తే ఎంత దీవెనండి. గుర్తుంచుకోండి, సేవ గొప్పది కాదు, సమాధానం గొప్పది. యేసు ప్రభు యోహాను ఇద్దరు కలిసి ఒకే డాస్ మీద మాట్లాడలా. వాళ్ళిద్దరు కొంచెం కలవటం కష్టం. యేసు ప్రభు నీ మీద ఎవరు రాయి వేయలేదా అంటాడు. యోహాను ఏమో నీకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందా అంటాడు. యోహాను ముందెళ్ళాడు, యేసు ప్రభు వెనక మళ్ళీ వచ్చాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య గొప్ప సమాధానం ఉంది. సేవ కంటే అన్నిటికంటే గొప్పది సమాధానం. మీరు సమాధానం కలిగి ఉన్న దేవుని చిత్తంలో ఉంటే సమాధానం ఉంటారు. సమాధానం ఉంటే గొప్ప పని చేస్తారు. ఆయన చెప్పులు వారు విప్పడానికైనా నేను యోగ్యుడు కాను. ఈరోజు వెస్లను ఉండగా నేను వాక్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. అన్నకు చెప్పాను నేను, అన్న మీరుండగా నేను చెప్పడం ఏంటి, నేను జూనియర్ అంటే, లేదన్నా ఈరోజు మీరు చెప్పండి. అల్టిమేట్గా మీరు చెప్పింది నేను చేస్తా. ఆ నిర్ణయంలో నడిస్తే మనకి ఎంత ఆశీర్వాదం. పెద్దలు ఉండడం మనకి ఎంత దీవెన, ఎంత దీవెనండి, ఎంత దీవెన. నాయకత్వానికి లోబడి ఉంటే నీకు ఎంత ఆశీర్వాదం. ప్రభు మిమ్మల్ని అలాగే చేస్తాడని నేను నమ్ముతున్నా. చేతులెత్తండి, కళ్ళు మూయండి, మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. కళ్ళు మూయి
ఎవరిని చూడాల్సిన పనిలే. నీకెవరితో పనే ఉంది? ఎవరితో పనే ఉంది? ఎవరితో పనేముంది? మనసారా ప్రభు సన్నిధిలో చేతులెత్తి మనసారా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల కళ్ళమై చేతులెత్తు దైవజనుడా. నా ప్రాణేశ్వరా యేసయ్యా. ఆలస్యం అయిపోయిందని అనుకోవద్దు. ఆశీర్వాదంతో వెళ్ళు. సర్వస్వమా యేసయ్యా. మనసారా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నిల్చుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుము
నిరంతరం నీతోనే జీవించాలనే. ఇది ప్రార్థన కార్యం. నన్నిల బ్రతికించుచున్నది.